ఎంతమంది ఈ యొక్క నవంబర్ మాసము ప్లస్ డిసెంబర్ మాసము దేవుని యొక్క వాక్కు కొరకు ఎంతమంది పొందుకునేదానికి నమ్మేదానికి ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? చెప్పండి, చేతులు పైకెత్తండి. లైవ్లో ఉన్నటువంటి వారు మీరు సిద్ధంగా ఉంటే థమ్స్ అప్ పెట్టండి. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎస్, ఐఎమ్ రెడీ టు రిసీవ్ ద ప్రాఫెటిక్ వర్డ్. మామూలు వర్తమానం వేరు, ప్రవచనాత్మకమైన వర్తమానము వేరు. ప్రవచనాత్మకమైన వర్తమానం అంటే కేవలము పేర్లు పిలిచడం మాత్రమే కాదు, అది కూడా ప్రవచనాత్మకమైనటువంటి సర్వీసే, బట్ ఇట్ ఈస్ మోర్ దాన్ దట్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. తెలుగులో అంత సరిగా లేదు, బట్ తెలుగు చదివి నేను వివరిస్తాను. ద బుక్ ఆఫ్ ప్రాబ్స్ చాప్టర్ 29 అండ్ వర్డ్స్ 18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. హల్లెలూయా. సో దేవోక్తి లేని చోట ప్రజలు ఏ మాత్రం కూడా కంట్రోల్ లేకుండా ఉంటారు. కానీ ధర్మశాస్త్రమును అనుసరించేవారు ధన్యులు. దీనిని ఇంగ్లీష్లో నేను చాలా చూశాను అన్నమాట. చాలా వర్షన్ చూశాను. వర్షన్ చూసి అన్నీ కలిపి ఏమండి ఒక జ్యూస్ తయారు చేసి నేను ఒక వాక్యంగా మీకు చెప్తున్నాను నేను. హల్లెలూయా. తెలుగులో ఒకవేళ చెప్పవలసి వస్తే, ప్రవచన వాక్కు లేని చోట ప్రజలు ఏది పొందుకోలేరు, ఏది సాధించలేరు. ప్రవచన వాక్కు లేని చోట ప్రజలు ఏది కూడా సాధించలేరు. ఏ చర్చికి పోతున్నావు నీవు అంటే అక్కడ ప్రవచన వాక్యం ఉందా? ప్రవచన వాక్యం అంటే వరాలని మాత్రమే కాదు. ప్రవచన వాక్యం అంటే ఆ రోజుకు, ఆ సమయానికి, ఆ వారానికి, ఆ నెలకు, ఆ సంవత్సరానికి దేవుడు వాక్కు ఇచ్చే సంస్కృతి మీ సంఘంలో ఉందా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అర్థం ఏమిటి? యేసు ప్రభు మా సంఘంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మా సంఘంలో ప్రతి ఆరాధనలో ఆయన పాల్గొంటాడు. ఆయన మాట్లాడతాడు, వ్యక్తిగతంగా మాట్లాడతాడు, మా అందరితో ఆయన ముచ్చటిస్తాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో సంఘాల్లో ప్రవచన వాక్యము ఉండాలి. ప్రవచన వాక్యము అన్నటువంటిది లేకుంటే ప్రజలు ఏమీ సాధించలేరు. ఇంగ్లీష్లో ఉంటుందంటే, వేర్ దేర్ ఈస్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. మన పక్కా రాయలసీమ భాషలో చెప్పాలంటే, ప్రవచన వాక్యము లేని చోట నాశనమైపోతారు. ప్రజలు నాశనమైపోతారు. ప్రవచన వాక్యం అంటే ఏమిటి అంటే, దేవుని నుంచి దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క నడిపింపు. హల్లెలూయా. ప్రవచన వాక్యం అంటే ఏంటి? ప్రవచించడం అంటే ఏంటి? ప్రేరేపించబడిన మాట. ప్రేరేపించబడిన అంటే ఎవరు ప్రేరేపిస్తారు? దేవుడు ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్ముని ప్రేరేపణ చేత పలుకబడే మాట ఎక్కడ ఉండదో అక్కడ ప్రజలు వారు నాశనమైపోతారంట. ఇదంతా కూడా పరిశుద్ధాత్ముని చేత వ్రాయబడినటువంటి ప్రవచన వాక్యమే. హల్లెలూయా. ఇదంతా ప్రవచన వాక్యమే. సరే, మరి ఇదంతా ప్రవచన వాక్యమే అన్నప్పుడు ఒక ఆదివారం మొత్తం ఇదంతా చెప్తామా మనము? ఇదంతా చెప్పగలమా మనము?
యేసు ప్రభువును 30 వెండి నాణాలకు యూదా ఇస్కరియోతు అమ్ముతాడు అన్నటువంటి ఇంత పొడుగు స్టేట్మెంట్ బైబిల్లో లేదు, కానీ దేవుడు దాచిపెట్టాడు బైబిల్లో. ఇర్మియా గ్రంథంలో క్లియర్గా ఉంటుంది, 30 వెండి నాణెములకు చిన్న మాట ఉంటుంది, అక్కడ దాచిపెట్టి ఉంటాడు బైబిల్లో. సెంటెన్స్ అంట ఉండదు. సో కాబట్టి ఇది ప్రవచన వాక్కు కరెక్ట్ తీసుకుందాం. మరి ప్రవచన వాక్కు మరి ఇది బోధించాలంటే ఒక జీవితకాలం సరిపోతుందా అసలు? అలాంటిది మరి ఇదంతా ఒక వారంలో ఎట్లా బోధిస్తాం అంటే, దేవుడు ఇందులోంచి తీసుకొని ఈ సంవత్సరానికి ఇది వింటున్నారా, ఈ నెలకి ఇది, ఈ వారానికి ఇది, ఇదే తీసుకొని మాట్లాడతాడు. Glory to God, hallelujah. The Holy Spirit takes from His word and releases unto us on different occasions. దేవునితో కలిసి నడిచే వాళ్ళకు మాత్రమే ఇది అర్థమవుతుంది. కొన్ని విషయాలు కొంతమందికి అర్థం కావు. దేవునితో కలిసి నడిచే వాళ్ళకు మాత్రమే ఇవి అర్థమవుతుంది. వారు మాత్రమే ఆత్మతో మాత్రమే వారు గ్రహించగలరు. దయచేసి లైవ్లో ఉన్నవారు నా కోసం ప్రార్థన చేయండి అని టైప్ చేయకుండా దయచేసి ప్రసంగం వినండి, వాక్యం వినండి. వాక్యానికి సంబంధించి మీరు టైప్ చేయొచ్చు, వాక్యం వినేదానికి సంబంధించి టైప్ చేయొచ్చు. కానీ నాకు పెళ్ళి కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నా కోసం ప్రార్థన చేయండి అంటే బాగుండదు. దేవుడు మాట్లాడేటప్పుడు మీరు అడ్డంగా మాట్లాడినట్టు ఉంటుంది. చాలాసార్లు క్లినిక్లో పేషెంట్లు నేను మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడినవారు, వారు మాట్లాడుతుంటారు. ఫస్ట్ వాళ్ళకు టైం ఇస్తాను, నేను మొత్తం మాట్లాడను. వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాత నేను మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ అడ్డం మాట్లాడుతుంటారు. సో డోంట్ టైప్. అది చాలామంది కొంతమందికి అలవాటు అయిపోయింది అనమాట. లైవ్ కనిపించిందంటే, కామెంట్ సెక్షన్ వచ్చిందంటే, ఒక ఆయన ఎవరు ఉన్నాడండి, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, వారానికి ఒకసారి వస్తాడు లైవ్లోకి. వచ్చిన కొద్దీ నా కొడుకు పెళ్ళి ప్రార్థన చేయండి అంటాడు. ఇక అంతే, ఇంకా కొట్టిందే నా కొడుకు పెళ్ళి ప్రార్థన, వాక్యం వినాడు, ఆరాధించాడు, ఏం ఇదే లోకం, మా లోకం అన్నమాట. లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, లిసన్ టు వాట్ గాడ్ ఈజ్ సెయింగ్ టు యూ. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో వినడము ఆశీర్వాదకరము. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో ప్రవచన వాక్కు లేని ఎడల ప్రజలు ఏమీ సాధించలేరు. దేవునితో కలిసి నడిస్తే ప్రతి సంవత్సరానికి ఒక వాక్ ఇచ్చి దేవుడు మాట్లాడతాడు, ప్రతి నెలకు ఒక వాక్ ఇచ్చి దేవుడు మాట్లాడతాడు, ప్రతి రోజు కూడా ఒక వాక్యాన్ని ఇచ్చి దేవుడు మాట్లాడతాడు, ప్రతి సందర్భానికి కూడా ఒక వాక్యం ఇచ్చి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. సపోజ్ దేవుడు అసలు మాట్లాడలేదనుకోండి, దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. హల్లెలూయా. వెన్ గాడ్ డజంట్ సే ఎనీథింగ్ స్పెసిఫికలీ, దేవుడు ఏదైనా ఖచ్చితంగా ఈ నెలకు ఇది అని చెప్పలేదు అనుకోండి, వ్రాయబడిన వాక్యాన్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. హల్లెలూయా. వి విల్ నాట్ స్టాప్, వి విల్ నాట్ కీప్ క్వైట్. దేవుడు ఏం మాట్లాడలేదు అని క్వైట్గా, మౌనంగా, సోమరిగా ఉండడం కాదు. ఆల్రెడీ దేవుడు చెప్పినటువంటి మాటలను పట్టుకొని మనం ముందుకు వెళ్తాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. Father, we thank you. We welcome you, our blessed and beloved Holy Spirit. We welcome your thoughts. We welcome your plans. We welcome your ministry. We welcome the ministry of mercy. We welcome the ministry of the blood of Jesus. We welcome the ministry of the word of God. We welcome the ministry of angels. We welcome the ministry of destiny helpers. We welcome the ministry of signs and wonders. We welcome the ministry of the Holy Spirit, and we block the work of the devil for today in the name of Jesus Christ of Nazareth. Glory to God. Hallelujah. తండ్రి మీకు స్తోత్రాలు, యేసుక్రీస్తు వారి నామములో ప్రకటిస్తూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Where there is no vision, people will perish. బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు ఏ ఊరికి వెళ్ళాలో నీకు తెలిసిండాలి కదా. తెలియకుంటే ఎక్కడికి చేరలేవు, అక్కడే ఉండిపోతావు. పలాని చోటికి వెళ్ళాలని ప్లాన్ చేయని వాళ్ళు ఎవరు? పలాని చోటికి వెళ్ళాలని ప్లాన్ చేయకుండా బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో ఉంటారనమాట. ఎవరు తెలుసా? వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, ఇల్లు వదిలిపెట్టి పారిపోయే వాళ్ళు. పలాని చోటికి వెళ్ళాలన్న ప్లాను గిన్నె ఏముండదు అనమాట. ఏ ట్రైన్ వస్తే అది ఎక్కడం.
ఇంకా ఇప్పుడు సిస్టర్స్కి అయితే ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కుతారు. కానీ వాళ్ళు వీర నారీమణులు ఉన్నారు మేడం, నా కళ్ళతో మేము చూశాను. వీర నారీమణులు అబ్బా. మళ్ళీ వస్తుందో రాదో అవకాశం బాగా చూడండి, చూసి తరించి ఆనందించండి. గమ్యం లేకుంటే ఏం సాధిస్తాం చెప్పండి మనం? సో ప్రతి నెలకు ఒక గమ్యం ఉండాలి, ప్రతి రోజుకు ఒక గమ్యం ఉండాలి, ప్రతి సంవత్సరానికంటూ ఒక గమ్యం ఉండాలి, ఒక ప్లాన్ అంటూ ఉండాలి, ఒక పక్క ప్రణాళిక అంటూ ఉండాలి. హల్లెలూయా. సో ఒక వర్షన్ ఏముంటుందంటే, దోస్ హూ డజంట్ హ్యావ్ ఎనీ డివైన్ ఇన్స్ట్రక్షన్ దే విల్ రన్ వైల్డ్ అండ్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారంట. ప్రవచన వాక్కు లేని చోట ప్రజలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారంట. వితౌట్ డివైన్ ఇన్స్ట్రక్షన్ అండ్ డైరెక్షన్ పీపుల్ విల్ పెరిష్, పీపుల్ విల్ బి అవుట్ ఆఫ్ కంట్రోల్ తప్పి జీవిస్తూ ఉంటారంట. అంటే వారికంటూ ఒక గురి ఉండదు, మార్గం ఉండదు, ఏమీ ఉండదు. ఇది సాధించాలా అని ఉండదు. ఏమండి, ఐటీ బీటీ, ఇంట్లో తినడం బయట తిరగడం, ఇది తప్పనిచ్చి ఇంకా ఏమీ తెలియదన్నమాట. సో వీళ్ళు ఏమి సాధించలేరు, వీరు తమ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పటి కూడా నెరవేర్చలేరు. సో అందుకే నెక్స్ట్ వర్డ్స్ ఏముంటుందంటే, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. ఒక వర్షం ఉంటుందంటే, బట్ దోస్ హూ ఫాలోస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్ దే విల్ బీ హ్యాపీ. దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క సలహాలను, సూచనలను పాటించేవారు సంతోషంగా ఉంటారంట, సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. సో నవంబర్లో, డిసెంబర్లో మనకు సంతోషం రాబోతుంది, ఎందుకంటే మనకు దేవుని యొక్క వాక్కు మన దగ్గరికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ప్రాఫెటిక్ వర్డ్ ఫర్ దిస్ మంత్ అండ్ నెక్స్ట్ మంత్, నవంబర్ మాసము మరియు డిసెంబర్ మాసం, ఈ 2 నెలల కొరకై దేవుడు మనతో కనెక్ట్ అయినటువంటి వాళ్ళకు ఈ బోధను గౌరవిస్తూ, క్రమంగా ఈ బోధను అనుసరిస్తూ ఉన్నటువంటి వారికందరికీ కూడా దేవుడు ఇస్తున్నటువంటి వాక్కు ఏమిటంటే, వేగము, వేగము, వేగము. హల్లెలూయా. చెప్పండి, స్పీడ్ అని చెప్పండి, స్పీడ్ అని చెప్పండి, స్పీడ్ అని చెప్పండి. హల్లెలూయా. దైవిక పరమైన వేగము. హల్లెలూయా. డివైన్ స్పీడ్, డివైన్ స్పీడ్, డివైన్ స్పీడ్, డివైన్ స్పీడ్, డివైన్ స్పీడ్. చాలా వేగముగా, చాలా వేగముగా, చాలా వేగముగా దేవుని యొక్క కార్యాలను మనము చూడబోతున్నాం. నవంబర్ అండ్ డిసెంబర్, స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ వెరీ సెకండ్ ఆన్వర్డ్స్. ఈ క్షణం మొదలుకొని మనము ఆ వేగాన్ని మనము చూడబోతున్నాం. ద ఏంజల్స్ ఆర్ రెడీ టు ఫుల్ఫిల్ దిస్ ప్రొఫెసీ ఇన్ అవర్ మినిస్ట్రీ. హల్లెలూయా, హల్లెలూయా. టైప్ చేయండి, వేగము, వేగము, డివైన్ స్పీడ్, డివైన్ స్పీడ్, డివైన్ స్పీడ్, డివైన్ స్పీడ్, డివైన్ స్పీడ్, డివైన్ స్పీడ్. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. యా, దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్.
అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి చదువుదామా? లైవ్లో ఉన్నటువంటి వారు పేస్ట్ చేయండి వాక్యాన్ని. ఇర్మియా 1:12. యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. హల్లెలూయా, 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 గ్లోరీ టు గాడ్. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. హల్లెలూయా. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు, నేను చెప్పిన వాక్యమును నీ జీవితంలో, నేను చెప్పిన వాక్యము నీ కుటుంబంలో, నేను చెప్పిన వాక్యము నీ దేహంలో, నేను చెప్పిన వాక్యము నీ వ్యాపారంలో, నేను చెప్పిన వాక్యము నీ ఇంటిలో, నేను చెప్పిన వాక్యము నీ సంఘములో నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. హల్లెలూయా. తొందరపడుచున్నాను. నవంబర్లో చేసేదానికి తొందరపడుచున్నాను. డిసెంబర్లో పూర్తి చేసేదానికి తొందరపడుచున్నాను. క్యాలెండర్ మారకముందే, సంవత్సరం మారకముందే, 2026 రాకముందే, 2025 డిసెంబర్ 31లోగా నేను చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చాలని నేను ఆతురపడుచున్నాను అంటున్నాడు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 12:28. యెహెజ్కేలు 12:28 లైవ్లో పోసేసేయండి. 12:28. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. ఆతురపడుచున్నాడు యేసయ్యా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. అందరు చెప్పండి, ఆలస్యం లేక. హల్లెలూయా. ఇక ఆలస్యం లేదు. నో మోర్ డిలే. ఇక ఆలస్యం లేదు. నేను చెప్పిన మాట ఆలస్యము లేక, నేను చెప్పిన మాటల్లో ఎన్ని నెరవేరుతాయంట? అన్నీ. పాయింట్ ఏమిటంటే, ఆయన నీకు ఏం మాట చెప్పాడో గుర్తుందా? నీకు ఆయన ఏం మాట చెప్పాడో గుర్తుందా? అదే వేగిరంగానే నీకు దేవుడు ఏం చెప్పాడో, పోయిన నెల కావచ్చు, జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, పోయిన సంవత్సరం కావచ్చు, ఒకవేళ 5 ఏళ్ళు కావచ్చు, దేవుడు నీకే మాట చెప్పాడు, ఏ మాట మీద నువ్వు ఆశ పెట్టుకున్నావు, ఏ మాట మీద నువ్వు ఆధారపడి ఉన్నావు, ఏ మాటను పట్టుకొని ఆయన నమ్ముకొని ఉన్నావు, ఆ మాటను ఆయన నెరవేర్చుటకు ఆయన ఆతురపడుచున్నాడంట. ఈ మాట యొక్క నెరవేర్పు ఈ నవంబర్ మాసంలో, డిసెంబర్ మాసంలో దేవుడు చేయబోతున్నాడు. స్పీడ్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. వేగిరమే జరగబోతా ఉంది. కీర్తన 147:15. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము. హల్లెలూయా. ఆయన వాక్యము ఎలా పరుగుతుందంట? నత్తలాగనా? ఆర్డినరీ బస్సు లాగనా? ఇప్పుడు ఎర్ర బస్సులు ఉన్నాయా ఇప్పుడు కనపడడం లేదా? ఎర్ర బస్సులో ఉన్న అనుభవాలు మామూలు అనుభవాలు కాదు. ఏమండి, చెయ్యెత్తు బస్ ఆపు, బస్ ఎక్కు. తాడిపత్రి నుంచి ధర్మవరం ప్రయాణం ఉండేదండి. నాకు నిజంగా దేవుడు కనిపించేవాడు. ఇక్కడ మొదలు పెడితే 40-45 స్టాపులు ఉంటాయి మామూలుగానే. దారి పొడుగున, పల్లెలు ఎక్కువ ఉన్నాయి కదా, దారి పొడుగున ఆపేవాళ్ళు. 3.5 గంటలండి. ఇప్పుడు నేను 3.5 గంటలు బెంగళూరు పోతాను సులభంగా. 3.5 గంటలు హాయిగా హైదరాబాద్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ధర్మవరంకి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపల స్లో. మనం ఎంత తొందరపడతామో అంత స్లో. మేము అనుకునే వాళ్ళం అప్పుడు, కర్ణాటక బస్సులు మాత్రం భలే స్పీడ్గా వెళ్తారు వాళ్ళు మాత్రం. ఇప్పటికి కూడా కర్ణాటక బస్సులు
చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆర్డినరీ బస్సులో ఎక్కాను. ఏమండి, ఇప్పుడు కొత్త బస్సులు వచ్చాయి కదా, ఇప్పుడు కొత్త బస్సులు వచ్చాయి. భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ దెబ్బ చాలామందికి తగిలిందండి, చాలామందికి తగిలింది. మన జాషువా వచ్చినప్పుడు చెప్తున్నాడు, జాషువా వాళ్ళ బంధువు అబ్బాయి ఉన్నాడనమాట. వాళ్ళిద్దరూ ప్రయాణమయ్యారు, హైదరాబాద్ నుంచి తాడిపత్రికి ప్రయాణమయ్యారు. జాషువా వాళ్ళ పెద్ద కుమార్తె సలోమి అడిగిందంట, మామ మీరు ఎలా వెళ్తున్నారు ఆర్డీజే గారి దగ్గరికి అన్నట. ఆర్డీజే గారు అంటుంటుంది చిన్నపిల్ల. ఎలా వెళ్తున్నారంటే బస్సులో అన్నట. బస్సులో వెళ్తున్నారా అని చెప్పి ఆ పిల్ల ముఖమంతా మారిపోయి అన్నదంట, మామ నువ్వంటే నాకు చాలా ఇష్టం, మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం, దయచేసి చచ్చిపోవద్దండి మామ, దయచేసి కాలిపోగాకండి. లిటరల్గా మీరు బస్సులో పోతున్నారు, మీరు చచ్చిపోగాకండి, మీరు కాలిపోగాకండి. ఆ దెబ్బకు పవన్కు నిద్ర రాక బస్సు ఎక్కిన తర్వాత, నాకు తెలిసి ఆ ఇన్సిడెంట్ తర్వాత బస్సులు ఎక్కిన వారు దాదాపుగా నిద్రపోయిండారు. నాలాంటి వాడిని కూడా ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఆలోచన ఎవరికైనా వస్తుంది కదా, బస్సులో పోదామా ట్రైన్లో పోదామా అని ఆలోచన వస్తుంది. సులభంగా మనం ఓవర్కమ్ చేస్తామని. మామ నువ్వు కాలిపోగాకండి, మీరు మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం, మా డాడీ లేకపోతే నేను ఉండలేను, మీరు చచ్చిపోగాకండి, మీరు కాలిపోగాకండి. ఏమి స్పీడ్ అండి ఇప్పుడు వచ్చినటువంటి బస్సులు, విపరీతమైన స్పీడు. 100 కొడుతుంటారు, 100లో పోతుంటారు బస్సులు. ఎక్స్పర్ట్ డ్రైవర్స్ చాలా మటుకు. దేవుడు ఇక ఏ మాత్రం కూడా లేట్ చేయడంట. ఆయన వాక్యం ఎలా పరిగెత్తుతుందంట? బహువేగముగా పరిగెత్తుతుంది. హలో అందరు చెప్పండి, వేగముగా 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 వేగముగా. గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్. వేగముగా దేవుడు అంటున్నాడు, నేను సెలవిచ్చిన మాటను నేను త్వరగా నెరవేర్చబోతున్నాను. నేను సెలవిచ్చిన మాటలన్నీయో ఇకను ఆలస్యం లేక నేను చేయబోతున్నాను. హల్లెలూయా. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. ఆయన వాక్యం బహు వేగంగా పరిగెత్తాం. ఇక ఏ మాత్రం కూడా దోగాడడం లేదు, కుంటుతూ నడవడం లేదు. ఇక పేరుకేమో రన్ ఫర్ జీసస్, బతుకులేమో దోగాడుతూ ఉంటారు. ఆ రోజు పరిగెత్తితే సరిపోతుందా? దేవుడు వేగముగా ఆయన వాక్యాన్ని నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేగముగా జీవితాలు మారిపోబోతున్నాయి, వేగముగా పరిస్థితులు మారిపోబోతున్నాయి. ప్రవచన వాక్కుకున్నటువంటి శక్తి ఏమిటంటే వాతావరణాన్ని, పరిస్థితులను తారుమారు చేస్తుంది. హల్లెలూయా. ప్రవచన వాక్కు అంటే లిటరల్గా దేవుడు మాట్లాడినట్టే. ప్రవచన వాక్కు అంటే దేవుడు మాట్లాడినట్లే. చీకటిగా ఉందంట, నిరాకారంగా ఉన్నదంట, చీకటి చేత నిండిపోయిందంట, వెలుగు కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ప్రాఫెటిక్. ఈరోజు నేను వాక్యం చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రవచనాన్ని నేను విడుదల చేస్తున్నా. వేగముగా మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. హల్లెలూయా. త్వరగా ప్రతిరోజు ఒకటి పోతే ఒకటి శుభవార్తలు నీకు వినపడబోతున్నాయి. ఒక్కసారి 28 ద్వితీయోపదేశకాండం 28:20 చూడండి. ద్వితీయోపదేశకాండము 28:20 లాస్ట్ పార్ట్ చూడండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోరబసందరియల తరకరబలమా
షకర బాబా. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యం చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు. అందరు చెప్పండి, వేగముగా నశించు వరకు. వేగముగా నశించు వరకు. కొంతమంది జీవితాలు వేగముగా నశించిపోయేమో. బాగుండేవాళ్ళం పాస్టర్ గారు, భలే ఉండేవారం, నేను బాగుండేవాని. అది ఏముందో తెలియదు, టక్క ఒకదాని తర్వాత వచ్చి పడిందండి. ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడింది, గుదిబండలాగా పడింది. ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడింది. వేగముగా, ఇంత త్వరగా మేము నాశనం అయిపోయాం. 10 ఏళ్ళ నుంచి కట్టుకున్న సామ్రాజ్యం, 20 ఏళ్ళ నుంచి కట్టుకున్నటువంటి సామ్రాజ్యం వేగముగా కూలిపోయింది. చిన్న నిర్ణయమే వేగముగా నశించిపోయేదానికి కారణమైంది. చిన్న డెసిషన్ కోట్లు పోగొట్టుకున్నాను నేను. ఈ కోట్లు కాదు లెక్క. చిన్న నిర్ణయం వేగముగా. ఐ లాస్ట్ మనీ స్పీడిలీ. అంటే ఒక శాపము చాలా వేగముగా పనిచేయగలదు. శాపం వెనుకున్నటువంటి సాతాను చాలా వేగముగా పనిచేయగలడు. చూసారా మీరు, యోబు జీవితంలో వేగముగా నాశనం అయిపోయాడు కదా. వేగముగా ఒకటే రోజు పిల్లలందరూ చనిపోయారు. ఒకటే రోజు ఆస్తి అంతా పోయింది. ఒకటే రోజు పని వాళ్ళంతా చనిపోయారు. ఒకటే రోజు అన్ని జబ్బులు వచ్చేసాయి. బీపీ వచ్చిందో లేదో వెంటనే షుగర్ ప్రత్యక్షమైందో లేదో థైరాయిడ్ సమస్య వచ్చా. థైరాయిడ్ ప్రత్యక్షమైందో లేదో గుండె జబ్బంట, బ్లాకులంట. ఒకదాని తర్వాత ఒకటి. జీతం వచ్చే లోపల, జీతం కాలేదానికి రెడీ అయిపోయింది ఇక్కడ మార్గం. ఒక్కదాని తర్వాత ఒకటి వేగముగా. నా పాయింట్ ఏమిటంటే, ఒకవేళ సాతాను నిన్ను వేగముగా నాశనం చేసి ఉంటే మరి దేవుడు బహువేగముగా నిన్ను దీవించగలడు. హల్లెలూయా. వెలుగు గొప్పనా, చీకటి గొప్పనా? దేవుడు గొప్పనా, సాతాను గొప్పనా? హల్లెలూయా. చాలామంది సాతాను గొప్ప, పైకేమో దేవుడు గొప్ప అంటారు, కానీ కూర్చొని వారు మాట్లాడే మాటలు, ఆలోచనలు అన్నీ కూడా ఏమని చెప్తూ ఉంటాయంటే సాతానే గొప్ప అన్నట్టు వారు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక శాపము వేగంగా నిన్ను నాశనం చేయగలిగినప్పుడు, లేక వేగంగా నీ జీవితం ఒకవేళ పాడైపోయిందా, వేగంగా నీ ఆరోగ్యము పాడైపోయిందా, అలాగైతే బహు వేగముగా నీ జీవితాన్ని నా దేవుడు కట్టబోతున్నాడు. అది ఎప్పుడో 2026లో కాదు, ఈ నవంబర్ మాసంలోనే, ఈ డిసెంబర్ మాసంలోనే. హల్లెలూయా. అది ఈ క్షణం నుంచే ఆరంభమవుతుంది, వ్యాపిస్తుంది. వెనకబడిపోయావా, మూలను బడి ఉన్నావా? దేవుడు నీకు కీ ఇవ్వబోతున్నాడు, నీ ఇంజన్ మార్చబోతున్నాడు. వేగానికి కారణం ఏమిటో తెలుసా? వేగానికంటే ఒక బండి, ఒక కారు కానీ, ఒక బైక్ కానీ, ఒక బస్సు కానీ, అది దాని వేగాన్ని నిర్దేశించేది ఏమిటంటే ఇంజన్. అందరు చెప్పండి, ఇంజన్. బయట ఎంత సోకులు చేసినా ఇంజన్ పాడైపోయింది అనుకోండి, ఏం లేదు. కొన్ని బండ్లు ఎట్లా ఉంటాయంటే వాటికంతా పోవు, వెనకాల 10 మంది వచ్చేసి ఏం చేయాలి, దుబ్బితేనే స్టార్ట్ అవుతాయి బండ్లు, తోస్తేనే స్టార్ట్ అవుతాయి. కొన్ని బైకులు కూడా అంతే. కొన్నిసార్లు చూసాను, ఇది పాస్టర్ గారు ఇది ఏం లేదు, కొంచెం ఆగండి, ఇది తోసేస్తే అప్పుడు స్టార్ట్ అవుతుందండి. చాలామంది విశ్వాసాల బండ్లు కూడా అలాగే ఉంటాయి. అందుకే ఇప్పుడు తోస్తా ఉన్నా, స్తబ్దంగా ఉండిపోయారు, ఏమాత్రం కదలిక లేకుండా ఉండిపోయారు. ఇంప్రూవ్మెంట్ లేదు, ఎదుగుదల లేదు, ముందుకు పోలేకుండా ఉన్నారు. ఒక సాక్ష్యం కూడా లేదు. సాక్ష్యాలు ఉన్నాయా? సైలెంట్ మోడ్. అందరూ సైలెంట్ మోడ్. సాక్ష్యాలు ఉన్నాయా? ప్రతిరోజు దేవునితో కలిసి నడిస్తే ఖచ్చితంగా సాక్ష్యాలు ఉంటాయి, సాక్ష్యాలు ఉండాల్సిందే. హల్లెలూయా. ఒక డినామినేషన్ ఉంది. ఆ డినామినేషన్ ఎట్లా అంటే, ఏ వారం నువ్వు సాక్ష్యం చెప్పకుంటే ఆ వారం ఆత్మీయంగా పడిపోయినట్లంట.
సో ఇంజన్ అన్నటువంటిది నీ వేగాన్ని నిర్దేశిస్తుంది. కొన్ని వాక్యాలను నేను వివరించాలనుకుంటున్నాను. అంటే దేవుడు నీ ఇంజన్ను టచ్ చేస్తే, హల్లెలూయా, దేవుడు నీ ఇంజన్ను టచ్ చేస్తే, దేవుడు తన శక్తి చేత, తన హస్తము చేత నిన్ను తాకితే ఏమవుతుందంటే నీ వేగము పెరిగిపోతుంది. నీ వేగం పెరిగిపోతుంది. నువ్వు ఎంతైనా వెనుకబడి ఉండవచ్చు, వేగముగా నాశనం అయిపోయి ఉండవచ్చు, ఆత్మీయంగా ఎంతైనా వెనుకబడి ఉండొచ్చు. నీ ముందు చాలామంది వెళ్ళిపోతుండొచ్చు. మొన్ననే నీవేమో 10 ఏళ్ళ నుంచి యేసుప్రభువు నమ్ముకొని ఉంటావు. కొంతమంది మొన్ననే నమ్ముకొని ఉంటారు, నిన్ను దాటి వెళ్ళిపోయింటారు. నీవు ఏవేవి సాధించాలనుకున్నావో వారు నీకంటే ముందుగా వారు సాధించి ఉంటారు. నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, నేను వెనకబడిపోయాను, అందరూ ముందుకు వెళ్ళిపోయారు, నేను దురదృష్టవంతుని, నేను దురదృష్టవంతురాలని, ఎప్పుడు ఇంతేనా, బతుకంతా ఇంతే, పుట్టినది ముందుకు ఇంతే, అందరూ ముందుకెళ్ళిపోతున్నారు, నేనేమో వెనకబడి ఉన్నాను. అన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? అయితే దేవుని యొక్క వాక్యం నీకోసమే వచ్చింది. మొన్న చర్చి పెట్టారు, వాళ్ళ చర్చి నిండిపోయింది, నా చర్చిలో 20 మందికి దాటడం లేదు, నా సంఘం పెరగడం లేదు, నా యొక్క వ్యాపారం పెరగడం లేదు. నేను వ్యాపారం పెట్టి 5 సంవత్సరాలైంది, వారు 1 నెల ముందు వ్యాపారం పెట్టారు, నాకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అందరూ ముందెళ్ళిపోతున్నారు, నేను మాత్రం వెనుకబడే ఉన్నాను. అసలు బండి కదలడం లేదు, ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను. క్యాలెండర్లు మారుతున్నాయి కానీ బ్రతుకు మారడం లేదు. 2025 ఇదే, 2024లో ఇట్లే ఉంటే, 2023లో ఇట్లే ఉంటే, 2022లో ఇట్లే ఉంటే, 2020లో ఇట్లే ఉంటే, 2019లో ఇంకా కొంచెం బాగుంటే, 2018లో ఇంకా బాగుంటే, పోను జీవితం దరిద్రమైపోతుంది. పోను జీవితం ఇంకా వేస్ట్ అయిపోతుంది. ఇంప్రూవ్మెంట్ వైపుగా వెళ్ళడం లేదు, పాజిటివ్ వైపుగా వెళ్ళడం లేదు, ఏది పాజిటివ్గా జరగడం లేదు. అన్నీ నెగిటివ్ తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులను మార్చేదానికే దేవుడు ప్రవచన వాక్కునిస్తాడు. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. ఏరోప్లేన్ స్పీడ్ ఎంత తెలుసా మీకు? ఏరోప్లేన్ స్పీడు గంటకు 800 నుంచి 1000 కిలోమీటర్లు వెళ్తుంది. 800 నుంచి 1000 కిలోమీటర్లు వెళ్తుంది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎంత అసలు బెంగళూరు నుంచి కోయంబత్తూరు అరగంట. మీకు గుర్తుందా, మనం కోయంబత్తూరు పోయినాం. ఎవరెవరు వచ్చినారు కోయంబత్తూరుకు? 1, 2 ఇంకెవరు గుర్తులేదా? 1, 2, 3 అంతా ఏమైపోయారో అంతా. కోయంబత్తూరుకు వచ్చినటువంటి బ్యాచ్ అంతా కొట్టుకొని పోయారు. కోయంబత్తూరు పోయాం కదా. కోయంబత్తూరు పోయినప్పుడు తాడిపత్రులో మొదలు పెడితే మంచి బస్సు అని చెప్పి మాట్లాడారు. ఓల్వో బస్సు అని చెప్పి మాట్లాడారు. బస్సు బాగుండాలని నేను చెప్పాను, ఓల్వో బస్సు అని చెప్పి మాట్లాడారు. చూసేదానికి మాత్రం ఆకారం మాత్రం ఓల్వో బస్సేనండి. ఆకారం మాత్రం ఓల్వో బస్సే. వచ్చింది, ఎక్కాం. ఫుల్ బస్సు అంతా కూడా నిండిపోయింది. మొత్తం ఓవర్ఫ్లో అయిపోయింది. మొత్తం అంతా మన సంఘం అంతా ఓవర్ఫ్లో అవుతుండే కదా బాగా. బస్సు అంతా నిండిపోయింది. ఇక్కడ మొదలు పెడితే కోయంబత్తూరుకి వెళ్ళేదానికండి నాకు నిద్ర పట్టకుండా పోయి డ్రైవర్ మీదకి పోయినా నేను. ఏందయ్యా నువ్వు నడిపేది? ఓల్వో బస్ అంటే కనీసం అంటే 80 స్పీడ్ పోతే ఎట్లా అండి? 50లో పోతున్నాడు మనోడు. 50 డ్రైవింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆర్డినరీ బస్సు ఎక్కడండి? ఈ నుంచి ఏదో యాడికో, రాయలసీరుకో, ఏమన్నా ఎల్లనూరుకో, పుట్లూరుకో అంటే చల్తా. కోయంబత్తూరు 12 గంటల పైన తీసుకున్నాడండి.
12 గంటల పోతున్నాం సార్ అంటాడు. పోతున్నాం సార్ అంటాడు. ఎంత నాకు విసుగు తెప్పించిన ప్రయాణంలో అది ఒక భయంకరమైన ప్రయాణం. కోయంబత్తూరుకు వెళ్ళాం నాయన యేసయ్య. అందుకే అన్నీ బాగా ముందే చూసుకోవాలి, లేకపోతే చాలా కష్టం అనమాట. అసలు చాలా 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 బెంగళూరులో ఎక్కితే 20 నిమిషాల్లోనే కోయంబత్తూరు, 20 నిమిషాల్లోనే. హల్లెలూయా. బెంగళూరు నుంచి పంజాబ్ పోయాం మేము, చండీగఢ్. అసలు అంత దూరం ఉందని నాకు తెలీదు. ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత మ్యాప్లో చూశాను. మ్యాప్లో చూసి నేను మనోజ్ మనము భారతదేశం ఈ పక్క ఎడ్జుకుపోతున్నాం మనం అని చెప్పాను. సిమ్లా, కాశ్మీర్, సిమ్లా, ఇక్కడ బెంగళూరు నుంచి మొత్తం చివరికి అక్కడికి వెళ్ళిపోయాం, ఎడ్జ్కి వెళ్ళిపోయామండి. మహా అంటే హార్డ్లీ 2 గంటలు. ఈ నుంచి గుత్తి, ఈ నుంచి అనంతపురం ఆర్డినరీ బస్సులో. ఇంతకుముందు, ఇప్పుడు కొంచెం రోడ్డు బాగుందిలేండి. 2.5 గంటల్లో బెంగళూరు నుంచి చండీగఢ్, పంజాబ్, ఎక్కడో అండి. ఈరోజు నేనేం చెప్తున్నా అంటే, ఈరోజు ఒక మాట చెప్తున్నాను. నీవు ఎంత దూరం వెనకబడినా కూడా, యాక్చువల్గా మీకు విషయం తెలుసా? ఈ రోజుకి నేను ఆత్మీయంగా ఏ స్టేజ్లో ఉండాలో దేవునికి తెలుసు. ఈ రోజుకి నేను ఆత్మీయంగా ఏ స్టేజ్లో ఉండాలో దేవునికి తెలుసు. ఈరోజు నేను ఏ స్టేజ్లో ఉండాలో ఆ స్టేజ్లో లేను నేను. సో ప్రతి ఒక్కరు కూడా అది అంచనా వేసుకోవాలి. ఎందుకు? పౌలు ఏమంటాడు? హెబ్రీయులకు రాస్తే ఏమంటాడంటే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులై ఉండాల్సింది పోనిచ్చి మీరు ఇంకా పాల బాటిల్ పట్టుకొని పాలు తాగుతున్నారంట వాళ్ళు. పసిపిల్లలే. ఇంకా వయసు పెరిగింది, కాలం పెరిగింది. దేవుని యొక్క టైం టేబుల్లో మీరు వెనకొండిపోయారు. దేవుని యొక్క టైం టేబుల్లో మీరు వెనుకబడిపోయారు, వెనుకున్నారు. ప్రతి ఒక్కరి విషయంలో అది ఉంటుంది. నాకు తెలుసు, నేను ఇంకా వెనకనే ఉన్నా, పరిగెత్తుతున్నాను నేను. ఐఎమ్ రన్నింగ్, ఐఎమ్ ఆస్కింగ్ గాడ్, లార్డ్, ప్రభువా, నాకంటే వెనకొచ్చినటువంటి వారు వారు కరెక్ట్గా తమ టైం లైన్లో ఉండిపోయారు, ముందుకెళ్ళిపోయారు. నేను వెనకబడి ఉన్నా. నీ ప్లాన్లో నేను ఇంకా వెనకనే ఉన్నాను ప్రభువా. నీ ప్లాన్లో నేను ఇంకా వెనకనే ఉన్నా. నేను అందుకోవాలి. సపోజ్ మీరు ఒకవేళ మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఏదో మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగో లేకపోతే ఏవో జరిగో, ఓ వారం రోజులు మీ యొక్క పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు అనుకోండి. ఫర్ 1 వీక్, ఒక వారం రోజులు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. అప్పుడు ఏమవుతుంది? వెనకబడిపోతారు కదా. వెనకబడినప్పుడు నెక్స్ట్ వారము అలాగే ఉన్నారనుకోండి, మామూలుగా రొటీన్ లాగానే ఉన్నారనుకోండి, వెనకబడే ఉంటారా లేకపోతే ముందుకు వస్తారా? ముందుకు రావాలంటే ఏం చేయాలి? ఎక్స్ట్రా టైం కూర్చోవాలి. ఆ నోట్స్లు తెచ్చుకొని కూర్చోవాలి. రొటీన్గా ప్రతిరోజు చేసే హోంవర్క్లతో పాటి పోయిన వారం హోంవర్క్లు చేయాలి, పోయిన వారం నోట్స్లు రాసుకోవాలి. కొంచెం పని చేయాలి. వెనకబడి ఉన్నవారు మళ్ళీ అందుకోవాలంటే, ముందుగా పోయిన వారిని అందుకోవాలంటే ఆల్రెడీ వెనకబడ్డాం కాబట్టి డబల్ పని చేయాల్సి ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సోమరులకు దేవుని యొక్క రాజ్యంలో స్థానమే లేదు. సోమరులు ఏమీ సాధించలేరు. ఈ లోక సంబంధమైనటువంటి చదువు విషయంలోనే మనం మన పిల్లల గురించి అంతా ఆలోచిస్తే, వాట్ అబౌట్ ద హెవెన్లీ డెస్టినీ? దేవుడు మన కొరకు నిర్ణయించినటువంటి గమ్యమును గురించినటువంటి విషయం ఏమిటి? వెనుకబడి ఉంటే మనం ఏం చేయాలి? వెనకబడ్డామా? నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా వెనకనే ఉంటారు. కెన్నెత్ హేగిన్ గారు సేవ ప్రారంభించి 12 సంవత్సరాలు అయిన తర్వాత ప్రభువా, నాకేదో డిస్టర్బెన్స్గా ఉంది, ఏదో నాకు సంతృప్తికరంగా లేదు అంటే ప్రభు అన్నాడంట,
నేను ఎవరు పిలిచారు నాయన పాస్టర్గా ఉండేదానికి అన్నాడంట ప్రభు. ఎత్తిపై 12 సంవత్సరాలు వెనకబడి ఉన్నాడు. ఇంకా నీ వెంటనే రిజైన్ చేసేసి రాజీనామా చేసేసి ఇవాంజలిస్ట్ లాగా బయలుదేరి 2 సంవత్సరాలు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. పాస్టర్గా సంపాదించిందంతా ఇవాంజలిస్ట్గా మొత్తం పోగొట్టుకున్నాడు. మొత్తం పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చాడు. ఏంది ప్రభువా, నువ్వు చెప్పిన మాటని చర్చికి పాస్టర్గా ఉండేదానికి రాజీనామా చేసి సువార్త సేవ చేస్తే ఉన్నవంతా పడిపోయి, పాస్టర్గా ఉన్నప్పుడే బాగుండే నా పరిస్థితి. మంచి తిండి తింటూ ఉంటుంది, మంచి బట్టలు వేసుకుంటూ ఉంటుంది, అసలు కారుకు గ్యాస్ పట్టించేదానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఉన్నది సంపాదించుకున్నంతా పోయింది ప్రభు అంటే, అసలు నువ్వు సువార్త పని ఎవరు చెప్పారు నీకు అన్నాడంట. నువ్వు సువార్తకు ఉన్నాను ఎవరు చెప్పారు అంటే 14 సంవత్సరాలు వెనకబడ్డాడు. మహామహులు కూడా వెనకబడ్డారు. మనం అంత మనుషులమే అండి. వెనకబడ్డారని మీరేం కృంగిపోతూ నిరాశ నిస్పృహ కావద్దు. నేను కూడా వెనకబడ్డా, కింద తగిన గారు కూడా వెనకబడ్డారు. కానీ తెలుసుకున్న తర్వాత అరే నేను వెనకబడ్డాను. దేవుని టైం టేబుల్లో నేను వెనకబడ్డాను. కాబట్టి కరెక్ట్ టైంకి నేను అందుకోవాలి. కరెక్ట్ టైంకి నేను అందుకోవాలి. దేవుడు ఈ సమయానికి నేను ఎక్కడ ఉండాలని దేవుడు అనుకుంటాడో ఆ టైంకి నేను చేరుకోవాలి, ఆ స్థాయికి నేను చేరుకోవాలి. నా జీవితంలో నేను ఒకటి చెప్పంటారా, ఈ పాటికి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే కనీసం ఒక 20-30 దేశాలను తిరిగి ఉండాలి. నేను కనీసము 20-30 దేశాలన్నా తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ఉండాలి. రకరకాల కారణాలు బట్టి వెనకబడిపోయాము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంజన్ను దేవుడు తాకుతున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ అ స్పెషల్ అనాయింటింగ్ ఫార్ స్పీడ్. హల్లెలూయా. దేవుడు వేగరముగా మనము ముందుకు పరిగెత్తున్నట్లుగా దేవుడు మనకు అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. కాబట్టి వెనకబడినటువంటి నిన్ను దేవుడు ముందుకు తోయబోతున్నాడు. హల్లెలూయా. గెట్ రెడీ టు గో ఫార్వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. అద్భుతమైనటువంటి అధ్యాయము. మీరు ఫస్ట్ నుంచి మీరు చదవండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. 1 Kings chapter 18. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 41. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41 వచనం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. ఏలియా ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడండి? విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. ఈ మాటకు ముందు ఏం జరిగిందో మీకు తెలియాలి. ఈ మాటకు ముందు ఏం జరిగిందంటే దాదాపుగా 3.5 సంవత్సరాలు చుక్క వర్షము కూడా ఇశ్రాయేలు దేశంలో పడలేదు. నాట్ ఈవెన్ అ సింగిల్ డ్రాప్. ఒక సంవత్సరము వర్షం పడకుంటే ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేయండి. ఒక సంవత్సరము ఒక సీజన్లో వర్షం పడలేదంటే ఇమాజిన్ చేయండి. అటువంటిది 3.5 సంవత్సరాలు చినుకు లేదు. ఆ క్షామము వాక్యంలో వ్రాయబడింది భయంకరముగా ఉండెను. ఆ క్షామము, ఆ కరువు భయంకరంగా ఉన్నదంట. ఎంత భయంకరంగా ఉన్నదో కూడా వాక్యంలో వివరించబడింది. ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నంట. ఈరోజు నా కూతుర్ని వండుకుందాం, రేపు నీ కూతుర్ని వండుకుందాం, మన ఇద్దరం తిందాం, భోంచేద్దామని మాట్లాడుకుంటాం. నిజం, ఇది కథ కాదు.
కల్పితం కాదు, ఊహ కాదు, నిజంగా జరిగినటువంటిది. అంటే తమ కడుపులో నింపుకునే దానికి తమ పిల్లలను చంపి కోళ్ళను కోసినట్లు, మేకలను కోసినట్లు కోసి తినేవారు పిల్లలను. ఎక్కడ? ఇశ్రాయేలు దేశంలో. భయంకరమైనటువంటి క్షామం. ఆ క్షామం ఉన్నటువంటి కాలంలో ఏమొచ్చింది తెలుసా? ప్రవచన వాక్యం వచ్చింది. ఇశ్రాయేలు దేశంలో 3.5 సంవత్సరాలు కరువు ఉంది. పలానా దేశంలో కరువు ఉంది. ఇలా కనుక్కోవడం కాదు, ప్రవచన వాక్కు వచ్చి సొల్యూషన్ మాట్లాడుతూ ఉంది. ఏమంటున్నాడు ఏలియా? ఎంత వర్షం అంటే అది? అందరు చెప్పండి, విస్తారమైన వర్షం. గట్టిగా చెప్పండి, విస్తారమైన వర్షం. సంబడి కెన్ టైప్ విస్తారమైన వర్షం. నవంబర్లో, డిసెంబర్లో విస్తారమైన వర్షం. నవంబర్ 1 నుంచి 30 వరకు, హల్లెలూయా. డిసెంబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నదే. హల్లెలూయా. అంటే ఆహాబుకు తెలియదా ఆ ధ్వని? మామూలుగా వర్షం వస్తే ఏం సూచనలు వస్తాయి? మనము ఉరుములు, మెరుపులు, వేటిని బట్టి వస్తాయండి? మేఘాలు. అందరు చెప్పండి, ఫస్ట్ మేఘాలు వస్తాయి. మోడం వస్తుంది. మోడం వచ్చిన తర్వాత ఒకదాన్ని ఒకటి ఢీకొని ఏమండి ఉరుములు పుడతాయి, మెరుపులు వస్తాయి. ఇక్కడ ఏలియా మాట్లాడేది ఆ ధ్వని కాదు, ఆయన ఆత్మలో విన్నటువంటి ధ్వని. హల్లెలూయా. విస్తారమైన వర్షము బయట కురవక ముందు ప్రవక్త ఆత్మలో ఆ విస్తారమైనటువంటి వర్షం యొక్క గొంతు, స్వరము, శబ్దము వినపడింది. హల్లెలూయా. దట్స్ వై నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ఆర్ డిజానర్ ప్రొఫెటిక్ వర్డ్. ప్రవచనాత్మకమైనటువంటి వాక్కును అది మీకు ఏమీ అనిపించలేదని చెప్పి దానిని ఎప్పుడు కూడా అవమానించవద్దు, అగౌరవపరచవద్దు. దానికి ఇవ్వవలసినటువంటి విలువను మనం ఇవ్వాలి. హల్లెలూయా. మీకు కనపడదు, నాకు కనపడుతూ ఉంటుంది. నేను చూసి ఉంటాను, మీరు చూసి ఉండకపోవచ్చు. మీ స్వస్థతను మీరు చూసి ఉండకపోవచ్చు. మీరు స్వస్థత పొంది ఎగిరి గంతులేసేది నేను చూసి ఉంటాను. హల్లెలూయా. మీ గర్భము తెరవబడిండేది నేను చూసి ఉంటాను. 20 ఏళ్ళ నుంచి పిల్లలు లేరేమో, కరువేమో, అన్ని పరీక్షలు అయిపోయాయేమో, కానీ మీ గర్భము తెరవబడింది నేను చూసి ఉంటానేమో. నీవు చూడలేదేమో, నేను చూసా. నీ అభివృద్ధి నువ్వు చూడలేదేమో, నేను చూసా. నీ కార్ను నువ్వు చూడలేదేమో, నీ కార్ సౌండ్ నేను చూసా. నీ ఇల్లు నువ్వు చూడలేదేమో, నీ ఇల్లు నేను చూసా. నీ ఇల్లు ఓపెనింగ్ నేను చూసా. సొంత ఇంటి విలువ ఎప్పుడు తెలుస్తుందంట తెలుసా? రెంట్ కట్టేటప్పుడు తెలుస్తుందంట. బాడుగా కట్టేటప్పుడు సొంత ఇల్లు ఉంటే ఎంత బాగుండు. ఓనర్ ఖాళీ చేయమన్నప్పుడు తెలుస్తుందంట సొంత ఇల్లు ఉంటే, సొంత ఇంటి విలువ. సో దేవుడు ఏమి చేయబోతున్నాడో మొదటగా ప్రవక్త చూస్తాడు. హల్లెలూయా. ఎవరైనా ఏలియా దగ్గర ఉంటే ఎగతాళి చేసేవారు. బాబు, నాయనా, ఎక్కడి నుంచి వచ్చావు బాబు? ఏ ఊరు మంది? ఏ ఊరప్ప మంది? అద్దంలో పోయి ఒకసారి ముఖం చూసుకోపో. 3.5 ఏళ్ళైంది ఇక్కడ. 3.5 ఏళ్ళైంది ఇక్కడ. ఒకరినొకరు చంపుకొని తింటున్నారు బ్రతికేదానికి. ఒకరినొకరు బ్రతికేదానికి చంపుకొని తింటున్నారు. ఇటువంటి కరువు ఉన్న పరిస్థితిలో ఏం చెప్తున్నాడు? ఏదో కొంచెం చినుకులంటే ఏమైనా అర్థం ఉంది, కానీ వర్షం అంట, అది కూడా విస్తారమైన వర్షం అంట. చూస్తే 50 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి, 50 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి, 45, 50. కానీ ఏం చెప్తున్నాడు ప్రవక్త?
విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది అని చెప్పేమన్నాడా ఆహాబుతో? ఆహాబు, ఇంకా చాలేబా, నువ్వు పోయి ఇంట్లో కూర్చొని కమ్మగా తినుము, త్రాగుము, సుఖించుము, నీ దేశపు దుఃఖ దినాలు సమాప్తమయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా. వర్షము రాకముందే ఏమంటున్నాడు? గో అండ్ ఈట్ అండ్ డ్రింక్ అండ్ టేక్ రెస్ట్. Prophecy will speak like that. ఏలి కళ్ళు కనిపించేవి కాదు. ఏలి హన్నను అపార్థం చేసుకున్నాడు. కానీ ఏలి అన్నాడు హన్నాతో, నువ్వు చేసిన మొరను దేవుడు దయచేయునుగాక. పట్టేసుకొని వెళ్ళి ఇంటికి ఏం చేసింది? భోజనం చేసి దుఃఖముఖురాలుగా ఉండకుండా సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యువర్ ప్రాఫిట్ విల్ హియర్ about you, about your family, about your children, about your grandchildren, about your business before you hear. నీకంటే ముందుగా నీ ప్రవక్త వింటాడు. నీకంటే ముందుగా నీ కాపరికి నీ దేవుడు తెలియజేస్తాడు. నీ కాపరికి నీ దేవుడు తెలియజేయకుండా ఏమీ నీ జీవితంలో చేయడు. ఇఫ్ దట్ పాస్టర్ ఈజ్ వాకింగ్ విత్ ద లార్డ్, ఆ దైవ సేవకుడు దేవునితో కలిసి నడుస్తుంటే ఫస్ట్ ఆయనకు చూపిస్తాడు. అహాబో, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను, మీ ఇంట్లోకి కేజీ బంగారం వచ్చినట్లుగా నాకు సూచనలు కనపడుతున్నాయి అన్నారు అనుకోండి. బాలే చెప్పినావులే సార్, అది ఇంత పిరమైంది చూడు బంగారం, ఇప్పుడా చెప్పేది? ఏదో అగ్గు ఉన్నప్పుడు చెప్పినా కూడా ఏదన్నా కొంచెం అర్థం ఉండేది, కానీ 1,30,000 అంట ఇప్పుడా? ఇప్పుడు అది కేజీ బంగారు వచ్చినట్లుగా శబ్దం పుట్టుచున్నది. కారు వచ్చినట్లుగా శబ్దం పుట్టుచున్నది. ఎకరాలు ఎకరాలు వచ్చినట్లుగా శబ్దం పుట్టుచున్నది. షాపింగ్ మాల్స్ వచ్చినట్లుగా శబ్దం పుట్టుచున్నది. వ్యాపారాలు ప్రారంభించినట్లుగా శబ్దం పుడుతూ ఉన్నది. రిబ్బన్ కండక్ట్ చేసినట్లుగా ప్రవచనాత్మకమైన కళ్ళకు కనపడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆహాబ్ అనుకుంటాడు, ఈ ఏలియా కూడా ఏదో మైండ్ దుబ్బినట్టుంది. 3.5 సంవత్సరాలు వర్షం రాక 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 ఏదో కనీసం జరుగుతుందేమోని రాళ్ళేసుకుంటున్నాడేమో, రాళ్ళేస్తున్నాడేమో. కనీసం ఒక రాయన్ని వేస్తే తగలకుండా పోతుందా, గూట్లో రాయేస్తే తగలకుండా పోతుందా అన్నట్లు చెప్తున్నాడు. బట్ ఎలైజా, he heard there is a life, there is a supernatural life. న్యాచురల్ లైఫ్ కాదు. ఆత్మీయ మండలంలో ఏం జరుగుతుందో తర్వాత భూమి మీద అదే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఆత్మీయ మండలంలో ఏం జరుగుతుందో భూమి మీద అదే జరుగుతుంది. ఒక వ్యక్తి చావాలన్నా ఫస్ట్ అక్కడ చావాలి, బతకాలన్నా అక్కడ బతకాలి, వర్ధిల్లాలన్నా అక్కడ వర్ధిల్లాలి, పెళ్ళి జరగాలన్నా అక్కడ పెళ్ళి జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. వేగంగా పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి, వేగముగా వేగముగా వేగముగా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఫాస్ట్గా ఉద్యోగాలు రాబోతున్నాయి, ఫాస్ట్గా ప్రమోషన్లు రాబోతూ ఉన్నాయి, ఫాస్ట్గా మీరు ఇల్లు కట్టుకోబోతున్నారు. ఫాస్ట్గా త్వరగా ఒక చిన్న నిర్ణయంతోనే కోట్లు కోల్పోయినప్పుడు, ఒక చిన్న నిర్ణయంతోనే, ఒక చిన్న అవిధేయతతో కోట్లు నష్టపోయినప్పుడు, ఒక చిన్న తప్పుడు నిర్ణయంతో కోట్లు నష్టపోయినప్పుడు, మరి ఒక చిన్న నిర్ణయంతో కోట్లు ఎందుకు రావు? ఎందుకు రావు? చిన్న నిర్ణయంతో ఎందుకు రావు? ఎందుకు దేవుడు రివర్స్ చేయలేడు? రిస్టోరేషన్ సౌండ్ వినపడతా ఉంది, రిస్టోరేషన్ సౌండ్ వినపడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కోల్పోయినటువంటి దర్శన సహాయకుల శబ్దం వినపడతా ఉంది. హల్లెలూయా. నీవేమేమి కోల్పోయావో, నీ సొమ్ము, నీ సొత్తు, నీ మనుషులు ఎక్కడెక్కడి చెల్లా చెదిరిపోయారో వారు తిరిగి వస్తున్నటువంటి స్వరము, శబ్దము వినపడతా ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. విస్తారమైన వర్షం పుట్టినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నువ్వు పోయి
RDJMIలో నాటబడిన ప్రతి ఒక్కరు కూడా పోయి బిర్యానీ తినండి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బాగా చెప్పాలంటే మీకు ఇప్పుడు టైం ఉందో లేదో తెలియదు, కనీసం రాత్రికన్నా చేసుకోండి. రాగి సంగటి నాటు కోడి పులుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కొంతమంది పాస్టర్ ఎవరో వాళ్ళ ఇంట్లో చచ్చిపోయినారేమో అన్నట్లు ఉంటారు. ఇట్లే ముఖం పెట్టుకుంటారు, ఎక్స్ప్రెషన్ ఉండవు, ఏముండవు, సీరియస్గా ఉంటారు, భక్తి అనుకుంటారు, పరిశుద్ధత అనుకుంటారు. కొంచెం కళా పోషణ ఉండాలండి. జీవితాన్ని ఆనందించాలి, జీవితాన్ని ఆస్వాదించాలి. హల్లెలూయా. దేవుని కృప వల్ల నేను ఏది కావాలంటే అది తినచ్చు. ఏ బీపీ ఆపలేదు, ఏ షుగర్ ఆపలేదు, ఏవి ఆపలేవు. హల్లెలూయా. ఐ కెన్ ఎంజాయ్ వాట్ ఎవర్ ఐ వాంట్. ఏమి ఆనందిస్తున్నారు సార్ మీరు జీవితాన్ని అని చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు. మళ్ళీ లేకపోతే ఎట్లా? యేసుప్రభు చెప్పాడు, ఐ హ్యావ్ కమ్ దట్ యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్ అన్నాడు. హల్లెలూయా. సో మీకు చెప్తున్నా, నాకు చాలా సౌండ్లు వినపడ్డాయి, వాక్యంలోంచి నాకు సౌండ్లు చాలా వినపడ్డాయి. కాబట్టి మీరు వెళ్ళి రాగి సంగటి నాటుకోడి పులుసు తినండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తెలియ కదా, పాలకొల్లు అంటే దగ్గర రాజమండ్రి దగ్గర అనమాట. అబ్రామ్ కిషోర్ గారు అని వండర్ఫుల్ మ్యాన్, అద్భుతమైన సేవ చేస్తారు. తను చాలా టెక్నికల్ పర్సన్ అనమాట. ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్, విపరీతమైనటువంటి నాలెడ్జ్ అనుకున్నది. చెప్పాను, రాయలసీమ ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చారంటే, లేదు పాస్టర్ గారు ఇదే ఫస్ట్ టైం అన్నారు. మేము చూపిస్తా రాయలసీమ రుచులని. రాయలసీమ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఉగ్గాని బజ్జీ. అక్కడ దొరకదు ఉగ్గాని బజ్జీ, చేరు బయట అక్కడ దొరకదు. దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ రాయలసీమ. అండ్ రాగి సంగటి నాటుకోడి పులుసు రాయలసీమ. భలే ఉన్నాయండి. మీతో ఉంటే ఒక వారానికి మేము మొత్తం లావ్ అయిపోతామండి. అంటే నా ట్రాక్ రికార్డ్ అంత బాగాలేదండి అన్నాను. ఏమంటే మా దగ్గర ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి కేజీ మాత్రమే కండ ఉంది. వాళ్ళు నాతో ఎంత సహవాసం చేసినా కూడా లావుగా లేకుండా ఉన్నారు. ఇక నేనైతే వాళ్ళ మీద ఒకటే ఆశ పెట్టుకుని, వాళ్ళకి పెళ్ళి అయితే కానీ లావుగారు. గ్లోరీ టు గాడ్. ఆహాబ్తో గో అండ్ ఎంజాయ్. హల్లెలూయా. 3.5 సంవత్సరాలుగా కీడును చూసామేమో కదా. 3.5 సంవత్సరాలుగా ఒకవేళ నీ జీవితంలో కీడును చూసావేమో, 3.5 సంవత్సరాలుగా పాడును చూసావేమో, 3.5 సంవత్సరాలుగా అపవాది కార్యాలను చూసావేమో. చాలామంది ఏమనుకున్నారు తెలుసా, నేను అలా ముద్దను అలా చేస్తూ ఉంటే నేనే చేసినానేమో అనుకున్నారు. అనుకోనిలే కాసేపు అని అనుకున్నాను. నేను సత్యం చెప్తానులే, నిర్మలమ్మ మహిమనంతా కొట్టేశాను నిన్న. నేను ఎందుకు చేశానంటే, ఆనందను ముద్ద లోపల ఉందా అన్న, ముద్ద నీట్గా బయటకు తీయంటే అన్నం తీసినాడు అనమాట. దానికి ఆ చెయ్యిగింట తీసుకొని వేసి అసలు అన్నం తీసినాడు అనమాట. ముద్దంతా రెండు పార్ట్స్ అయిపోయింది అనమాట. కాదప్ప, దాని పేరే ముద్ద. నువ్వు ముద్ద షేప్ అంతా సాతాన్ని నిరాకరంగా చేసినట్టు నువ్వు నిరాకరం చేస్తానంటే ఎట్లా చెప్పు? ఇట్లా కాదు, ప్లేట్లో పడే లోపల అది రౌండ్ షేప్లో ఉండాలని తీసుకొని నేను అలా ముద్దలాగా చేశాను అనమాట. నేను చేయలేదు, నిర్మలమ్మ చేసిన ముద్ద కదమ్మా. కొట్టేశారు అనమాట మార్కులంతా. భలే చేశారు సార్ మీరు ముద్ద. మెసేజ్లు వస్తుంటాయి నాకు. హల్లెలూయా. భలే టేస్టీ అండి అసలు. నిజంగా మా అమ్మ తర్వాత నేను రుచి చూసిన వాటిలో నిర్మలమ్మ, అరుణ హైలైట్. మీరు ఎప్పుడన్నా కావాలంటే చేయించుకోండి, కొంచెం ఏమైనా ఇచ్చి చేయించుకోండి. ఊరికంటే ఇంకా వరుస పెడితే ఎట్లా చెప్పు, వాళ్ళైనా చేయొద్దు. నాకైతే ఒక మంచి హోటల్ పెట్టేస్తే బాగుంటుందేమోపా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. చాలా టేస్ట్గా చేస్తారు. గ్లోరీ టు గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఆహాబ్తో చెప్పాడు, నీ దుఃఖ దినాలు, నీ కరువు దినాలు, నీ ఏడుపు దినాలు సమాప్తమయ్యాయి. గో అండ్ ఈట్ అండ్ ఎంజాయ్. హల్లెలూయా. అంటే వర్షం ఇంకా రాకమునపే, వర్షపు సూచనలు ఆకాశంలో కనిపించకుండా ఉన్నప్పుడే వెళ్ళి విశ్వాసంతో తిను అని చెప్పాడు. ప్రవక్తలు ఎప్పుడు ఇట్లే మాట్లాడతారు. ప్రాఫిట్స్ ఆల్వేస్ స్పీక్ లైక్ దిస్. హల్లెలూయా.
ఆల్రెడీ వారు చూసింటారు. దేవుడు నాకు చెప్పాడు దేవుడు ఏమని చెప్పాడు? స్పీడ్, వేగముగా పరిస్థితులు అనుకూలంగా మారిపోతున్నాయి. సమస్తము వేగముగా అనుకూలంగా మారిపోబోతున్నాయి. హల్లెలూయా. 42వ వచనం. ఆహాబు, ఇక్కడ భోజనం దగ్గర ఆగిపోయాం. ఆహాబు భోజనం చేయబోయాను. ఆహాబు ఎక్కడికి పోయాడంట? ఆహాబు భోజనానికి పోయాడంట. ఏలియా మాత్రము కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొనెను. ఆహాబునేమో భోజనం చేయమన్నాడు, కానీ దైవజనుడు మాత్రం అది బహిరంగంగా కనిపించేంత వరకు, ఈ కళ్ళకు కనిపించేంత వరకు, ఈ చెవులకు వినపడేంత వరకు, ఈ చేతులతో ముట్టుకునేంత వరకు వదిలిపెట్టకుండా దేవునికి సన్నిధిలోకి వెళ్ళాడు. ఆహాబును బిర్యానీ తినమని మన ఏలియా కూడా నాటుకోడి పులుసు తినలేదండి. అర్థమైందా మీకు? సీన్ అర్థమవుతుందా? ఆహాబును తినమన్నాడు, బాగా భోజనం చేయమన్నాడు. ఏలియా భోజనానికి వెళ్ళలేదు, ఆహాబు భోజనానికి వెళ్ళాడంట. ఏలియా కర్మేలు పర్వతం పైన దేవునితో గడిపేదానికి వెళ్ళాడంట. మోకాళ్ళేసి తన మోకాళ్ళ మధ్యలో తలను పెట్టి తను ఆత్మీయంగా ఏది చూశాడో, ఆత్మలో ఏది విన్నాడో దానిని భూమి మీదికి కనబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సిస్టర్స్, మీకు బాగా అర్థమవుతుంది. మీరు గర్భంలో ఉన్నటువంటి బిడ్డను మీరు ఎలా బయటికి కంటారో, ఎలా బయటికి కంటారో, అంతరంగంలో వినపడినది, అంతరంగంలో కనపడిన దానిని కనేదానికి ఆ పొజిషన్లోకి ఏలియా వెళ్ళాడు. ఆయన కంటున్నాడు, ఆయన చూచిన దానిని కంటున్నాడు, ఆయన విన్న దానిని కంటున్నాడు. వర్షము వచ్చేంత వరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి ఏం చెప్పాడు? తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పార చూచి ఏమియో కనబడలేదు. ఏలియా ఫుల్ పొజిషన్కి వెళ్ళాడు. ఆహాబుకేమో బ్రహ్మాండంగా చెప్పాడు, పోయి బిర్యానీ తినిపోనాయన. ఏమండి, బ్రహ్మాండంగా చెప్పాడు వెళ్ళి. ఏలియా మాత్రం ప్రార్థనకి వెళ్ళి దాసుని పిలిచి, నువ్వు వెళ్ళి చూడు, సముద్రం వైపు చూడు. ఎందుకు? వర్షం అక్కడి నుంచే కదా మేఘాలు ఆ వర్షాన్ని తీసుకొని, నీళ్ళని తీసుకొని వచ్చి కురిపిస్తాయి. వెళ్ళి చూడంటే పైకెక్కాడు, చూశాడు. నువ్వు చెప్పింది ఒకటి కాదు కదా, 0% కూడా కనపడడం లేదు. 0.001% కూడా కనపడడం లేదు. యజమానుడా, ఒకసారి మళ్ళీ నీ ప్రవచనాన్ని గురించి ఒకసారి పరీక్షించుకో. దేవుడు నిజంగా నీకు చెప్పాడో లేదో, దేవుని దగ్గర నువ్వు విన్నావో లేదో, మోసపోయావేమో. చెప్పి ఆహాబుకే చెప్తే వాడు ముందుగానే పనికిమాలినోడు వాడు. నువ్వు మళ్ళీ ఏమైనా చెప్పింది జరగలేదనుకోండి, వాడు నీ మీదకి వస్తాడు. వాడు చెప్పి వాడికే చెప్పేది, నువ్వేమో ఇప్పుడు పోయి మోకాళ్ళ మీద వేసి కూర్చున్నావు. నువ్వు నన్ను మధ్యలో పెట్టి ఇరికిస్తున్నావు. నువ్వు చూసిరాపోరా వర్షం పడుతుందేమంటే వర్షం లేదు, ఏం లేదు, మేఘము లేదు, అసలు వర్షం పడే సూచనలే. కానీ ఏలియాకు ఏం వినపడిందంట? విస్తారముగా వర్షము రాబోయే ధ్వని వినపడిందంట. హల్లెలూయా. ఆ వినపడిన దానిని, ఆ కనపడిన దానిని నెరవేర్చే క్రమంలో దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రసవ వేదన పడుతున్నాడు. చూడుపో అన్నాడు, చూసొచ్చాడు, ఏం లేదన్నాడు. మళ్ళీ చూడుపో అన్నాడు. కాసేపు తర్వాత రెండవసారి వెళ్ళి చూశాడు. మూడోసారి ముచ్చటగా చూసిరాపు అన్నాడు. మూడోసారి చూసి వచ్చాడు. ఏలిన వాడు ఇంకా చాలే, ఇది చాలే, 3.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కురవదు, ఇంకా ఇంతే, మన బతుకులు ఇంతే, ఇంకా చాలే అని ఏలియా అనలేదు, ఏలియా దాసుడు అనలేదు. ఏలియా చెబుతూనే ఉన్నా, పోయి చూసిరాపో. హల్లెలూయా. ఏంటి ఏలియా ఏం చేస్తున్నాడు? నమ్మాడు, ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రవచన వాక్కును మీరేం చేయాలి? నమ్మాలి. ప్రతిరోజు ఏం చేయాలి? ఎదురు చూడాలి.
దేవుని గురించి మీకు తెలిస్తే, దేవుని గురించి మీకు అర్థమవుతే, దేవుని గురించి మీకు అర్థమవుతే మీరు భయపడరు కానీ ఎదురు చూస్తారు. కీడు వస్తుందని ఎదురు చూడరు కానీ మేలు జరుగుతుందని ఎదురు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు నో హౌ గుడ్ గాడ్ ఈజ్, దేవుడు ఎంత మంచివాడో నీకు తెలిస్తే, దేవుడు ఎంత మంచివాడో నీకు తెలిస్తే, దేవుడు ఎంత మంచివాడో నీకు తెలిస్తే రేపటి గురించి నువ్వు భయపడవు, రేపటి గురించి నీకు చింత ఉండదు. ఎందుకంటే ఆయన చెప్పి చేయకుండానా, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. మూడోసారి ఏమి కనపడదు, నాలుగవసారి ఏమీ లేదు, 5 ఏమీ లేదు, 6వసారి ఏమీ లేదు, వదిలేద్దాం. దేవుడు 6 రోజుల్లో సృష్టినంతా సృష్టించాడు కాబట్టి 6 రోజుల్లో 6 సార్లలో అంతా తేలిపోవాలి. ఎవరో చెప్తున్నారండి రెండవ రాకడ గురించి. ఆదాము నుంచి అబ్రాహం వరకు, అబ్రాహం నుంచి దావీదు వరకు, దావీదు నుంచి యేసుప్రభు వరకు, యేసుప్రభు ఇప్పటి వరకు అన్ని 6000 సంవత్సరాలు అయ్యాయి, 6 రోజులు అయ్యాయి, ఇంకంతే, ఇంకొచ్చేసా, వస్తాడు నా రాజు, ఇంకొస్తాడంట యేసుప్రభు, వచ్చేస్తాడంట, ఇంకంతే. ఏమి లెక్కచారాలో ఇవి. యేసుప్రభు అన్నాడు, బాబో నాకే తెలియదంటే ఇది యేసుప్రభు కంటే. మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు, మేమంటే ఇంకా ఆల్మోస్ట్ చివరి ఏజ్లో ఉన్నప్పుడు ఈ పెళ్ళిళ్ళ సంబంధాలన్నీ వస్తుంటాయి కదా, పెళ్ళిళ్ళ సంబంధాలకు వచ్చినటువంటి వస్తుంటాయి అనమాట. వాళ్ళు మా ఫ్రెండ్కి ఒక ప్రపోజల్ వచ్చిందనమాట. మా ఫ్రెండ్కి ఒక ప్రపోజల్ వచ్చి ఆ మధ్యవర్తి ఆయన కూడా ఒక పాస్టరే మధ్యవర్తి వచ్చి మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ ఉండి, ఆ అమ్మాయి బిలీవరా అన్నాడంట. ఆ అమ్మాయి విశ్వాసి కాదు కానీ బిలీవర్ కాదు కానీ బిలీవర్ కంటే మంచిది అన్నాడంట. బిలీవర్ కంటే మంచిదంట. అది ఏందో మాకు అర్థం కాలేదు. మేమిద్దరం కూర్చొని ఇంకా ఆలోచిస్తున్నాం, బిలీవర్ కంటే మంచిదంటే ఏంటి, ఎట్లా ఉంటారు ఇంకా. అట్లా దేవుని కంటే యేసు, నాకు తెలియదో అయినా కుయో మరో నన్ను అడగాకండి. మీరు నా దగ్గర మీరు కన్నీరు గార్చిన ఎన్ని సర్కసులు చేసినా కూడా నా దగ్గర లేదయ్యా సమాచారము, నాకు తెలియదు, నేను ఎప్పుడు రాబోతున్నానో నాకే తెలియదు. వన్ ఆఫ్ అవర్ బిలీవర్స్, వన్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ సన్స్ మీటింగ్కు ముందు, సెప్టెంబర్ 13th మీటింగ్ ముందు 2 వారాల నుంచి నన్ను సతాయిచ్చి పెట్టాడు. పప్పా నువ్వు ఆ రోజు ఏం డ్రెస్ వేసుకుంటావు చెప్పన్నాడు. సెప్టెంబర్ 13వ తారీఖున నువ్వు ఏం డ్రెస్ వేసుకుంటావు పప్ప అంటే, ఒరే నాయన నాకే తెలియదురా, నువ్వెందుకు నన్ను సతాయిస్తావు అంటే, 2 రోజులకు మళ్ళీ మెసేజ్ పెడతావు, ఏం డ్రెస్ వేసుకుంటావు పప్ప నువ్వు చెప్పు, నీ డ్రెస్సుకు నేను కూడా సూట్ అయ్యేది వేసుకుంటాను. 10 రోజులు మీటింగ్ ముందు 2 రోజులకు ముందు కూడా నువ్వు ఏం డ్రెస్ వేసుకుంటావు చెప్పండి, నాకే తెలియదు. యేసు ప్రభు నాకే తెలియదు. 2వ రాకడ గురించి నన్ను అడగక, నీకు ఏమని అడగని చెప్తా కానీ, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రైంబుల గొప్ప సంగతులు బ్రాకెట్లో రాకడ గురించి తప్ప, బ్రాకెట్లో రాకడ గురించి తప్ప ఇంక ఏమైనా అడగండి, రాకడ గురించి నన్ను అడగద్దు. నా పేరు దయచేసి వాడుకోవద్దంటారా బాబు, నా బైబిల్ను వాడుకోవద్దండి. అట్టసంగా చెప్పిన పని మర్యాదగా చేయడం మొదలుపెట్టండి. సోమరిపోతుల్లాగా ఉండకుండా, తింటూ త్రాగుచూ వస్తాడు అనకుండా చెప్పిన పని మటసంగా చేయండి. హల్లెలూయా. నేను రాకపోతే మీరన్నా రావాల్సిందే కదా, 80కో 90కో 100కో 120కో మీరు రావాల్సిందే కదా. అదే 2వ రాకడ ప్రతి ఒక్కరికి, అంతే కదా. 2వ రాకడ అంటే దేవుని మనం కలుసుకునే టైము. ఆయన ఆలస్యం అయితే మనమే వెళ్తాం అడిగి. పర్సనల్ సెకండ్ కమింగ్ అది జరుగుతూ ఉంది, రోజు జరుగుతుంది. పర్సనల్ సెకండ్ కమింగ్ జరుగుతూ ఉంది. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత సిగ్గుపడనక్కర్లేని పనివాడిలాగా ఉండాలంటే చెప్పిన పని మటసంగా పూర్తి చేసి, మన టైం షెడ్యూల్లో మన పనంతా పూర్తి చేసి, యేసయ్య చెప్పినట్టు, పౌలు చెప్పినట్లు నేను నా యొక్క పనిని పూర్తి చేశానని ధైర్యంగా మనము అక్కడికి ఆయన ఎదుర్కోవాలన్నమాట. 2వ రాకడ అంటే ఆయనను ఎదుర్కోవడమే. ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్తున్నారు, ఆయన వస్తాడంట, ఎప్పుడో వస్తాడంట. ఎప్పుడైనా వస్తే మనకేంటి, ఈరోజు వచ్చాడు అనుకోండి, లెట్ హిమ్ కమ్ వస్తే ఖచ్చితంగా ఎత్తపడతాం. మనం కాకపోతే ఇంకెవరు ఎత్తపడేది? వస్తాడంట, ఎత్తపడతావా, విడవబడతావా, ఫ్రై అవుతావా? ఫ్రై అవుతావా? 6 సార్లు చూశాడు. ఇంకా ఆపేద్దాం ఏలియా గారు అనలేదు.
ఏమన్నాడు? పో, మళ్ళీ పో. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 7 సార్లు. ఎందుకంటే సంపూర్ణము 7 అంటే అర్థం ఏంటంటే ఆ వర్షం వచ్చేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ వర్షం వచ్చేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వర్షపు సూచనలు వచ్చేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, జరుగుతుంది. దేవుడు చెప్పాడు, జరుగుతుంది. నేను విన్నది జరుగుతుంది, నేను చూసింది జరుగుతుంది. నాకు దేవుడు చెప్పింది జరుగుతుంది. ఇక నువ్వు ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ నెరవేరును అన్న మాట జరుగుతుంది. నేను సెలవిచ్చిన మాట నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానన్న మాట జరిగి తీరుతుంది. హల్లెలూయా. కోల్పోయిన వాటన్నిటిని కూడా మరలా పొందుకున్నామన్న మాట జరిగి తీరుతుంది. హల్లెలూయా. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ దేవుడైన యెహోవా మీ కొరకు వింత కార్యం జరిగించాడు కదా, ఆయనను స్తుతించినట్లుగా, ఆయన నామమును స్తుతించినట్లుగా ఆయన పంపినటువంటి మిడతలు, పసరు పురుగులు, గొంగళి పురుగులు, చీట పురుగులను మా సైన్యం తినివేసిన సంవత్సరం పంటను మరలా దయచేస్తానన్న మాట జరిగి తీరుతుంది. హల్లెలూయా. రెట్టింపు ఘనత పక్క, రెట్టింపు ఘనత పక్క. లోకమంతా నిన్ను నేలకేసి కొట్టిందేమో, లోకమంతా నిన్ను పెంట మీద పడేసిందేమో, కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది మీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత. ఆ సౌండ్ వినబడతా ఉంది నాకు. రెట్టింపు ఘనత సౌండ్ వినబడతా ఉంది, హెచ్చింపు సౌండ్ వినబడతా ఉంది, అభిషేకపు శబ్దం వినబడతా ఉంది, వాక్యంలో ఆ శబ్దం వినబడతా ఉంది నాకు. హల్లెలూయా. హల్లెలూయా. లేని అవయవాలు సృష్టించబడే శబ్దాలు వినపడుతున్నాయి, శబ్దాలు వినపడుతున్నాయి. లగ్జరీ కార్స్ సౌండ్స్ వినపడుతున్నాయి. హల్లెలూయా. కోట్లు విలువ చేసే కార్ల సౌండ్లు వినపడుతున్నాయి, ఏరోప్లేన్ల సౌండ్లు వినపడుతున్నాయి, ఫారినర్స్ వాయిస్ వినపడతా ఉంది, విదేశీయుల గొంతులు వినపడతా ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. వేల మంది కలిసి ఆరాధించే ఆ సౌండ్ వినపడతా ఉంది, 1000 రెట్ల విస్తున్న సౌండ్ వినపడతా ఉంది. ఎంతవరకు చేయాలి? కనపడేంత వరకు చేయాలి, నెరవేరేంత వరకు చేయాలి. నెరవేరేంత వరకు ఆ మోడ్లోకి వెళ్ళిపోవాలి, పట్టుదల మోడ్లోకి వెళ్ళిపోవాలి, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోవాలి, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక 7 మార్లు పోయి చూడమని చెప్పాను. అందరు చెప్పండి, 7వ మారు, 7వ మారు, 7వ మారు, 7వ మారు, 7వ మారు. అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనను. ఆర్యలబా సందరి అలబా సోకూరి అలా తరగలబా. హల్లెలూయా. ఒకటోసారి కనపడలేదు, రెండవసారి కనపడలేదు, మూడవసారి కనపడలేదు. పాస్టర్ గారు నేను ఒప్పుకుంటున్నా, ఏం జరగడంలా, కన్ఫెస్ చేస్తున్నా, ఏం జరగడంలా, 1000 స్తుతులు చేస్తున్నా, ఏం జరగడంలా, నీ భవిష్యత్తును సృష్టించుకో, రోజు చదువుతున్నా, ఏమి జరగడంలా, 10 భాగాలు క్రమంగా ఇస్తున్నా, ఇంకా ఏమి జరగడంలా, విత్తుచున్నా, ఇంకా ఏమి జరగడంలా. వదిలిపెట్టద్దు, వదిలిపెట్టద్దు. కంటిన్యూ, కంటిన్యూ, కంటిన్యూ వాట్ యు ఆర్ డూయింగ్. భాషలో మాట్లాడుతున్నానండి, ఇంకా ఏమి కనపడడం లేదు, ఇంకా మార్పు ఏమి కనపడడం లేదు, ఇంకా వాతావరణం చేంజ్ ఏం కావడం లేదు. వదిలిపెట్టద్దు. వదిలిపెట్టకుంటే చిన్న మేఘం కనిపించిందంట 7వసారికి. గ్లోరీ టు గాడ్. అన్నారు చెప్పండి, చిన్న మేఘం. భయంకరమైన కరువు. చెప్పండి, భయంకరమైన కరువు. చిన్న మేఘం. ఎంత మేఘం అంట? ఈయనకు మాత్రము చూపు భలే ఉన్నట్టుంది. ఏలియా దాసునికి చూపు మాత్రము కదా అరచేయంత మేఘం, చిన్న మేఘం. ఎంత చూడండి, ఎంత ఇంత చిన్న మేఘం సముద్రం మీద నుంచి ఎక్కుతుందంట. సముద్రం నుంచి ఎక్కడం చూస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన అనుకుంటాడు 3.5 సంవత్సరాల భయంకరమైన కరువు తీర్చేదానికి ఇదెంత? ఇది ఒక దేశము కరువు తీర్చేదానికి అరచేయంత మేఘం ఏం సరిపోతుంది? యజమానుడా, మొత్తానికి మాత్రం నిన్ను చూసి దేవుడు చాలా కనికరపడినట్టున్నాడు. మరి డిప్రెస్ అవుతాడేమో పాపం నా సేవకుడు అని నీకోసం కనీసం ఒక చిన్న మేఘం వేస్తే బాగుండని ఓ చిన్న మేఘం వచ్చింది. 3.5 సంవత్సరాల భయంకరమైన కరువుకి ఏం సరిపోతుంది ఇది? ఓ చిన్న మేఘం ఎంత అండి? ఒక గ్లాస్ నీళ్ళని వస్తాయా చెప్పండి?
ఇంత మేఘం నుంచి గ్లాస్ కట్ రా, ఒక 100 ml ఏమైనా వస్తుందేమో. ఒక మంచి గ్లాస్ అంటే ఒక 250 ml ఉంటుంది, 250 ml ఉంటుంది అన్నమాట. అరచేంత మేఘం అంటే ఎంత వస్తుందండి? ఏం సరిపోతుందండి? దేవుని లెక్కచారాలు ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. చిన్న ఆశీర్వాదాలను ఎప్పుడు తృణీకరించవద్దు. నెవర్ ఇగ్నోర్, నెగ్లెక్ట్ స్మాల్ బిగినింగ్స్. చిన్న మేఘమే కావచ్చు, చిన్న సూచనే కావచ్చు. ఆ చిన్న సూచన సేవకుడు చేయలేక చెప్తే ఏలియా ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపాను. ఇప్పుడు నడిచిపోతున్నప్పుడు మనం చెప్తాం వర్షం వస్తుంది. బైక్లో పోయేటప్పుడు కూడా మనం చెప్తాం వర్షం వస్తుంది, త్వరగా పోండి, వర్షం వస్తుంది, త్వరగా పోవాలని. బైక్లో ఇది కూడా మనం చెప్తాం అనమాట. కార్లో పోయే వాళ్ళకి ఏమైనా చెప్తామా? కార్లో వెళ్ళే వాళ్ళకు కదా. ఇక్కడ అంటే ఏలియా దాసుడు చిన్న మేఘాన్ని చూశాడు, కానీ ఏలియా తుఫానును చూశాడు. ఏమని తెలుసు కదా, మొన్న ప్రపంచంలో ఇంతవరకు ఐ థింక్ సెకండ్ వర్స్ట్ స్టార్మ్ అంట. మనుషులు, ఇల్లులు అసలు రోడ్డు మీద కొట్టుకొని పోతున్నారు. హరికేన్స్, భయంకరమైనటువంటి హరికేన్. జమైకానా మేమంతా ఫాలో కమ్ సార్. మేమంతా చిన్న ఉద్యోగాలే, మేమంతా పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లాంటి ఏం మాకు లేవు. లోకంలో ఏమైతే మాకేం సంబంధం సార్ అంటారా. వర్షము నిన్ను ఆపకున్నట్లు రసం సిద్ధపరచుకొని త్వరగా పో. అరచేయంత మేఘము దాసుని కనపడితే ఏలియాకి ఏం కనిపించింది? ఐ గాట్ ఇట్, నాకు కనపడింది, నెరవేరుతుంది అన్నదానికి ఇది సూచన. హల్లెలూయా. నేను విన్నది అది జరగబోతూ ఉంది. పోయి చెప్పు ఆహాబుకు, భీకరమైన వర్షం రాబోతుంది, భయంకరమైన తుఫాను రాబోతుంది. బిర్యానీ చల్లారిపోతుంది ఆగిపోతే. సంగటి వేడిగా ఉన్నప్పుడే తినాలి, చల్లగా ఉన్నప్పుడు అసలు తినలేము. గ్లోరీ టు గాడ్. వర్షం ఆపకుండా త్వరగా రథం సిద్ధపరచుకొని, చారెట్ సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వాడిని పంపాను. 45. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. చెప్పండి, మోపైన వర్షం. తెలుగులో మనం చెప్పాలంటే తుఫాను. ఇది మొంత తుఫానా? తుఫాను వచ్చేసింది. హల్లెలూయా. అరచేంత మేఘమే. ఒక్క వర్షం 3.5 సంవత్సరాల కరువును తీసేసింది. 1 day is enough for God to solve your ప్రాబ్లమ్స్, ఏజ్ ఓల్డ్ ప్రాబ్లమ్స్. దశాబ్దాల తరబడి ఉన్నటువంటి సమస్యలను ఒక్క ఆత్మవర్షం క్లీన్ చేయగలదు, పరిష్కరించగలదు. హల్లెలూయా. యాక్చువల్గా ఇదంతా మామూలుగా చదవాలి కాబట్టి చదువుతున్నాం, చదవడంలో వచ్చినటువంటి వాక్యాలు. అయితే అసలైనటువంటి మాట ఇప్పుడుంది. అసలైనటువంటి మాట ఇప్పుడు అనమాట. అసలైన సబ్జెక్ట్లో ఇప్పుడు వస్తున్నాం. ఓకే, అసలైన సబ్జెక్ట్ ఇది వస్తున్నాం. సో కాబట్టి ఏలియా ఎక్కడున్నాడు చెప్పండి? ఇప్పుడు ఏలియా ఎక్కడున్నాడు? బైబిల్లో ఉన్నాడు అన్నారు, మళ్ళీ లేకపోతే పరలోకంలో ఉన్నాడు అన్నారు. ఒక ఆమెకు 85 సంవత్సరాలు ప్రొద్దుటూరులో బాప్తిసం ఇచ్చా. ఒక ఆమెకు కాదు, ఆయనకు 85-90 అనుకుంటా దగ్గర బాప్తిసం తీసుకోవాలంటే ప్రొద్దుటూరులో పెన్న నదిలో బాప్తిసం ఇచ్చేటప్పుడు కొంచెం వారి విశ్వాసం ఎక్కడుందో కనుక్కోవాలి కదండి. నేను అడిగాను, అయ్యా దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు?
అంటే గట్టిగా కేకలేసి గుత్తిలో ఉన్నాడు సార్ అన్నాడు. దేవుడు ఎక్కడున్నాడయ్యా అంటే నా హృదయంలో ఉన్నాడు, నేను ఆయన పిలిచాను, నాలో నివసిస్తున్నాడు అని జవాబు చెప్తాడని అనుకుంటే, ఎక్కడున్నాడయ్యా యేసుప్రభు అంటే గుత్తిశాలలో ఉన్నాడు సార్ యేసుప్రభు అన్నాడు. అన్నయ్య బాబు బాబు అక్కడ ఉంటాడు, నీలో ఉన్నాడు నాయన, ఫస్ట్ అది కనుక్కో. ఏలియా ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి? పర్వతం మీద ఉన్నాడు. పర్వతం మీద ఉన్నాడు. పర్వతం మీద ఏమి రిసార్ట్ హౌసెస్ కానీ బిల్డింగ్స్ కానీ హోటల్స్ కానీ అక్కడ లేవు. అక్కడ లేవు ఏమండి, అక్కడ ఏ భవనాలు లేవు. R&B బిల్డింగ్స్ కానీ భవనాలు కానీ ఏం లేవు అక్కడ. కాబట్టి తుఫాను కురుస్తూ ఉంటే ఏలియా తడుస్తాడా తడవడా? ఆహాబుకే చెప్పాడు. ఏం చెప్పాడు ఆహాబుకు? అరే బాబు త్వరగా పో, మీ ఇంటికి త్వరగా పోయి తినో, దారిలో ఆగిపోతావు అన్నాడు. సో ఆహాబుకైతే రథం ఉంది, చారియట్ ఉంది ఆహాబుకు, దాంట్లో ఫాస్ట్గా వెళ్ళిపోగలడు. మరి ఏలియా పరిస్థితి ఏంటి? ఏలియా పరిస్థితి ఏంటి? ఏలియా నానిపోవాలా అంటే ఆ వర్షము ఆహాబునేమో ఆపుతుంది, ఏలియా ఆపలేదా? ఏలియా మన వంటి వాడే. ఆహాబు తడిస్తే ఏలియా కూడా తడుస్తాడండి. ఆహాబు తడిస్తే ఏలియా కూడా తడుస్తాడు. ఆహాబును ఆపగలిగితే ఏలియాను కూడా ఆపగలుగుతుంది. కాబట్టి ఏలియా ఏం చేశాడంట? మళ్ళా చదువు. అంతలో ఆకాశ మేఘములతోనూ గాలి వానతోనూ కారు గమ్మెను మోపైన వాన కురిసిన కనుక ఆహాబు రథముకి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. 46 అందరం గట్టిగా చదువుదామా? 46 అందరం గట్టిగా చదువుదామా? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఆహాబు కంటే వేగముగా. ప్రవచనం చెప్పింది ఏలియా, ప్రవచనం విన్నాడు ఆహాబు, ప్రవచనం మేలు పొందబోతున్నాడు ఆహాబు. కాబట్టి రథమెక్కి బయలుదేరి ముందు వెళ్ళిపోయాడు. ఏలియా వెనకబడి ఉన్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను వాక్యం చెబితే ఆ వాక్యం విని నాకంటే ముందుగా వెళ్ళిపోయి ఉంటారు, నాకంటే ఇంకా గొప్ప స్థితికి వెళ్ళిపోతుంటారు అని కొంతమంది పాస్టులు బాధపడుతుంటారు. ఏలియా కూడా అలాగనే అనిపించిండొచ్చు. వారనే నేనేమో ప్రవచనం, దేవా ఇదేంది ప్రభు, ఇది బాలేదు ప్రభు, దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఓ గాడ్. నేను ప్రవచనం చెప్తే ఆహాబు తప్పించుకున్నాడు వర్షంలో నానిపోకుండా, నేను వర్షంలో నానిపోతున్నాను ప్రభు అని ఆయనకు ఆలోచించాడు ఏమో తెలియదు. దేవుడు ఏం చేశాడు? ఆయన హస్తముతో. సో ఇక్కడ ఏలియా వెనకబడి ఉన్నాడు, ఆహాబు ముందు ఉన్నాడు. ఆహాబుకు రథం ఉంది కాబట్టి ముందు వెళ్ళిపోయాడు. ఈనాడు చాలామంది లోకంలో చాలామంది అన్యులు ఉన్నారు, దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారు. వారికి పలుకుబడి కావచ్చు, వారి కులము కావచ్చు, వారి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వారి ఆస్తి కావచ్చు, వారికి ఉన్నటువంటి వస్తుపరమైనటువంటి దీవెనలు కావచ్చు, వారి పలుకుబడి కావచ్చు, వాటి వలన నీకంటే ముందుగా వారు వెళ్ళిపోతున్నారేమో. నీ వీధిలో ఉన్నవాడు వారు నీకంటే బాగున్నారేమో, ముందుకెళ్ళిపోతున్నారేమో. బంట తనకు రథం ఉండేదాన్ని బట్టి ఏలియా కంటే ముందు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏలియా పరిస్థితి ఏంటి? ఏలియా ఎట్లా? అప్పుడు యెహోవా హస్తము వచ్చి ఏలియాను బలపరిచింది. వాట్ ఈస్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్? హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా హస్తం అంటే పరిశుద్ధాత్ముడు ఏలియా యొక్క ఇంజన్ను తాకాడండి. ఏలియా ఇంజన్ను తాకాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా హల్లెలూయా. మామూలుగా ఈ యొక్క కార్ల ఇంజన్ పవర్ గురించి చెప్పేదానికి ఏమంటారంటే హార్స్ పవర్ అని చెప్తుంటారు. ఇంజన్ల గురించి బాగా ఇంజన్ గురించి తెలిసినటువంటి వారికి తెలుస్తుంది. హార్స్ పవర్ అంటారన్నమాట. దీని హార్స్ పవర్ ఎంత, దాన్ని బట్టి ఉంటుంది వేగం. సో రథానికి మంచి పవర్ ఉంది, రాజు కదా, మంచి హార్స్ పవర్ ఉన్నటువంటి రథం అన్నమాట. అది రథాన్ని నడిపేది హార్సెస్ కదా, మంచి హార్స్ పవర్. అయితే ఏలియా దగ్గర హార్స్ పవర్ లేదు, హోలీ గోస్ట్ పవర్ ఉంది. హోలీ గోస్ట్ పవర్ ఉంది. హల్లెలూయా. ఆ పవర్ వచ్చి అలా తాకిందో లేదో వెనుకబడినటువంటి ఏలియా బలపడ్డాడు. ఇంజన్ మారిపోయింది, క్రొత్త వ్యక్తిగా అయిపోయాడు. నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి చారియట్ను దాటేశాడు. హల్లెలూయా.
చారెట్ను దాటేశాడు, ఆహాబును దాటేశాడు. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో నీకంటే ముందుగా వెళ్ళిపోతున్నటువంటి వాడిని నువ్వు దాటిపోబోతున్నావు. యేసుక్రీస్తు వారి నామములో నేను దాటిపోబోతున్నాను, నువ్వు దాటిపోబోతున్నావు. మన పరిచర్య దాటిపోబోతుంది. వెనుకలేమో ముందుకెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఆయన మన ఇంజన్ను తాకాడు కనుక ఈ క్షణం మొదలుకొని వేగమే వేగము, వేగమే వేగము, వేగమే. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ టు బి చేంజ్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా హస్తము ఏలియాను బలపరిచింది. యెహోవా హస్తము ఈరోజు ఆర్టీజీని బలపరుస్తూ ఉంది. యెహోవా హస్తము నీ హృదయాన్ని బలపరుస్తూ ఉంది. యెహోవా హస్తము లైవ్లో ఉన్న మిమ్మల్ని బలపరుస్తూ ఉంది. కాబట్టి నడుము బిగించుకో, లే, రైజ్ అప్ అండ్ రన్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దాటేస్తావు, నీవు దాటేస్తావు. వెనుకబడిన తరగతిలో ఉన్నావేమో, వెనుకబడిన వర్గంలో ఉన్నావేమో, వెనుకబడిన ఆర్థిక పరిస్థితిలో ఉన్నావేమో. నేను పంపించాను కదా, ఎక్కడున్నారు? 90% లాస్ట్ క్లాస్లో ఉన్నారు. వెనుకబడిన తరగతిలో ఉన్నారు. దేవుడు నిన్ను తాకుతూ ఉండగా నీవు వెనుకబడినటువంటి దానిలో నుంచి మధ్య తరగతిలోకి వెళ్తావు. మధ్య తరగతి నుంచి ఉన్నత తరగతిలోనికి నువ్వు వెళ్ళిపోబోతున్నావు. గాడ్స్ అనాయింటింగ్ ఈజ్ గోయింగ్ టు డూ దట్. ఏలియా తన శక్తితో ఇది చేయలేదు. దేవుడు బలపరిచాడు. చూశాడు, విన్నాడు. కానీ పరిగెత్తేదానికి దేవుడు బలపరచాలి. హల్లెలూయా. నేను చాలా వీక్ సార్, వెనుకబడ్డాను సార్. నేను నాతోటి వాళ్ళు ఇప్పటికంతా సెటిల్ అయిపోయారు. నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్. నాతోటి వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు, బాగా సంపాదిస్తున్నారు, స్థిరపడిపోయారు. ఇలా అనుకుంటున్నటువంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. డోంట్ వరీ, నిన్ను నేను బలపరుస్తాను. నేను బలపరిస్తే నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఉండవు. కాబట్టి రెడీగా నడుము కట్టుకో, పరిగెత్తడం మొదలుపెట్టావు. నీకంటే ముందున్న వారిని దాటుకొని వెళ్తావునేమో. వారికంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు కదా దావీదు, ఏమన్నా తెలుసా? కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడతారు. మేమైతే మా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాం. రథము దేనికి సూచన అంటే బలానికి సూచన. రథము ఈ లోకములో బలానికి సూచన. ఇశ్రాయేలులంట వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే దానికి ఒక ప్రాంతంలో బాగా లేట్ అయిందంట. ఎందుకంటే వారి దగ్గర ఇనుప రథములు ఉన్నాయంట. ఇనుప రథములు ఉన్నాయి కాబట్టి వారి బలం ఎక్కువ కాబట్టి వారిని జయించడం చాలా టైం పట్టిందంట. బలానికి సూచన. మన విమోచకుడు చాలా బలవంతుడు. హల్లెలూయా. మనం ఇక ఏమాత్రం కూడా వెనక ఉండాం, ముందుకెళ్ళిపోబోతున్నాం. దిస్ ఇస్ కాల్డ్ డివైన్ స్పీడ్, డివైన్ యాక్సలరేషన్. హల్లెలూయా. అందుకే నేను థంబ్నెయిల్ చేయమని థంబ్నెయిల్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ స్పీడ్కి ఏం పెడితే బాగుంటుంది? పాత నిబంధనలో రథం పెడదామా, లేకపోతే నా ఫార్చునర్ కారు పెడదామా? హల్లెలూయా. ఇంతకు మునుపు ఉండేది టాటా ఇండికా డిఎల్జీ మోడల్ ఉన్నదన్నమాట. చిన్నగా పోయేవాళ్ళం. 80-90 అంటే ఇంకా ఊతుంటుంది. ఆ పక్కకు ఈ పక్కకు 90 అంటే ఊతుంటుంది. ఇప్పుడు ఫార్చునర్ కారు పోతుంటే 140లో పోయినా కూడా అసలు కదలదండి. 140లో పోయినా అసలు కదలదు. మామూలుగా పోయినట్లుంటుంది. మహా అంటే 40 నిమిషాలు పడుతుందండి. తాడిపత్రి అంటే ఇంకా పని జరుగుతుంది. ఇంకా 20-25% పని జరుగుతుంది. అదైపోతే అరగంటనే ఏరోప్లేన్లో పోయినట్లు ఉంటుంది కారులో పోతుంటే. అంత వేగముగా పరిస్థితులు మారిపోబోతున్నాయి. అంత వేగముగా దేవుడు నీ కొరకు నియమించిన గమ్యమును నువ్వు చేరబోతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆహాబు ముందు గమ్యానికి చేరాడా, లేకపోతే ఏలియా ముందుకు చేరాడా? ఏలియా ముందుకు చేరాడు. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా నీకంటే ముందుగా వెళ్తున్నారేమో, నీవు వారిని దాటిపోబోతున్నావు. వేగంగా వారిని దాటిపోయి వారికంటే ముందుగా నీ గమ్యాన్ని నీవు చేరుకొనబోతున్నావు. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమునకు అత్యధికముగా మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. వేగంగా చర్చి పెరగబోతా ఉంది, వేగంగా సంఘాలు నిండిపోబోతున్నాయి, వేగంగా నీ అకౌంట్స్ డబ్బులతో నిండిపోబోతుంది, వేగంగా నువ్వు అనుకున్నవన్నీ సాధించబోతున్నావు, వేగంగా నీ ప్రార్థనలకు జవాబులు పొందుకొనబోతున్నావు, వేగంగా బరువు తగ్గబోతున్నావు, వేగంగా నీకు వివాహం కాగబోతుంది. అదేదో సామెత ఉంది కదా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంట, అదే ఇది. హల్లెలూయా. ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్. గాడ్స్ అనాయింటింగ్ హ్యాస్ కమ్ అపాన్ us. హల్లెలూయా. ద పోర్టల్ ఆఫ్ యాక్సలరేషన్ హ్యాస్ ఓపెన్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ కృపను, ఆ కటాక్షమును మన పైన తన వాక్యం ద్వారా ఆయన కుమ్మరించాడు. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, జస్ట్ రిసీవ్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు సరైన స్థలంలో ఉండడమే ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మనం తలకు నీళ్లు పోసుకుంటే కాళ్ళకు ఆటోమేటిక్గా నీళ్ళు అంటుతాయి. అవునా కదా, చెప్పండి, అవునా కదా? తలకు నీళ్లు పోసుకుంటే బాడీకి ఆటోమేటిక్గా అంటుతుంది. ఈ తల మీదకి అభిషేకం వస్తే, ఈ తలతో కనెక్ట్ అయిన ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఆటోమేటిక్గా అభిషేకం ఫ్లో అవుతుంది. ఈ కృప, ఈ తల మీదకి వచ్చిన కృప, ఈ తల మీదకి వచ్చిన కనికరం, ఈ తల మీదకి వచ్చిన కటాక్షం, ఈ తల మీదకి వచ్చిన వేగిరమే పరిస్థితులను మార్చివేసే అభిషేకం ప్రతి ఒక్కరికి అంటుకుంటుంది, ప్రతి ఒక్కరికి అంటుకుంటుంది, ప్రతి ఒక్కరికి అందుతుంది. గ్లోరీ టు గాడ్. నేను చెప్పిన మాటను నెరవేర్చడానికి ఆతురపడుచున్నాను. నేను చెప్పిన మాటలన్నీ ఇక నువ్వు ఆలస్యం లేక జరగను. ఆయన వాక్యం బహువేగంగా పరిగెత్తుతున్నావు. వేగంగా నాశనం అయిపోయావా? ఇప్పుడు వేగంగా కట్టబడతావు, వేగంగా కట్టబడతావు. వేగంగా పోగొట్టుకున్నావా? వేగంగా పొందుకుంటావు మరలా. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఈజ్ అన్ అనాయింటింగ్ విచ్ విల్ కాజ్ యూ టు రిస్టోర్ ఎవ్రీథింగ్ స్పీడీలీ. ఇప్పుడు ప్రసంగం మొదలుపెట్టా, సాయంత్రం కంటిన్యూ చేస్తా, రేపు పొద్దున్న లైవ్ సర్వీస్లో, ఎర్లీ మార్నింగ్ సర్వీస్లో పూర్తి చేస్తా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.